Harish Shankar garu, this is my first podcast. I'm very Honored. glad that I'm doing it with you. సార్ ఫస్ట్ సినిమా వెబ్సైట్ స్టార్ట్ చేసిన వ్యక్తి యొక్క పోడ్కాస్ట్కి ఫస్ట్ గెస్ట్ అవ్వడం అనేది ఆనర్ కూడా కాదు, ప్రైడ్. Right. So Harish Shankar garu, ఫస్ట్ ఫిల్మ్ షాక్. మీకు రెండే రెండు ఉన్నాయి. ఒకటి అయితే సూపర్ హిట్, లేదంటే కొంచెం పెద్ద ఫ్లాపే అవుతుంటుంది. మీకు మీడియంస్ ఉండవు. మీ కెరీర్ని మీరు షాక్ దగ్గర నుంచి ఇప్పటి వరకు చూసుకుంటుంటే మీరు అద్భుతమైన హిట్స్ ఇచ్చారు, అలాగే కొన్ని ఫ్లాప్స్ కూడా ఇచ్చారు. ఫ్లాప్స్ ఇవ్వడానికి గల కారణం ఏంటి, హిట్లు అవ్వడానికి గల కారణం ఏంటి? సార్, ఈ సృష్టి రహస్యం తెలుసుకోవడానికి అన్న ఛాన్స్ ఉందేమో. హిమాలయాలకు వెళ్ళి ఋషులు కొంతమంది తపస్సు చేస్తున్నారు సంవత్సరాలుగా. నాసా వాళ్ళు రాకెట్లు వేసుకొని తిరుగుతున్నారు యూనివర్స్ చుట్టూ. ఏంటి యూనివర్స్ యొక్క సీక్రెట్ అని, వాటికన్నా కొన్ని ఇమాజినరీ థియరీస్, బిగ్ బ్యాంగ్ థియరీ అని, ఆ థియరీ అని, ఈ థియరీ అని, ఎక్స్పోజన్ అని చాలా ఉన్నాయి. ఏ సినిమా హిట్ అవుద్ది, ఏ సినిమా ఫ్లాప్ అవుద్ది అని చెప్పే థియరీలు ఉండిండొచ్చండి. బట్ నా అవగాహనలో, ఇన్ మై నాలెడ్జ్, రిలీజ్ అయిపోయిన తర్వాత తెలుస్తుంది ఎందుకు పోయింది అనేది డెఫినెట్గా అర్థమవుతుంది. బట్ జరుగుతున్నప్పుడు మటుకు నా లైఫ్లో నేను హయ్యెస్ట్ కష్టపడిన సినిమా. డే అండ్ నైట్ స్క్రిప్ట్ 1-2 సార్లు ఎవరైనా చెప్తే సలహా తీసుకోవడం, మేబీ అది రాంగ్ అయ్యిండొచ్చు. అది కూడా మిరపకాయ గబ్బర్ సింగ్ ప్యూర్ కన్విక్షన్, మ్యాడ్నెస్, క్రేజీతో షూట్ చేసిన హ్యాట్రిక్ కొట్టాలి. మిరపకాయ గబ్బర్ సింగ్ తర్వాత తారక్ గారు అసలు హిస్ ఎనర్జీ గట్టి కొట్టాలి అన్న ఉద్దేశంతో డే అండ్ నైట్ కష్టపడ్డా. ఆ సినిమా వర్కౌట్ అయ్యేసరికి నాకు అర్థమైపోయింది, కష్టపడడం మన చేతిలోనే ఉంటుంది, ఫలితం మన చేతిలో ఉండదు. భగవద్గీతలో చెప్పినట్టు కర్మ సిద్ధాంతాన్ని నమ్మడం అప్పటి నుంచి అలవాటు చేసుకో. నాకు ఫస్ట్ ఆఫ్ చాలా బాగా నచ్చింది సినిమాకి. అవునండి, మీరు ఫస్ట్ ట్వీట్ వేశారు. అసలు మీకు గుర్తుంది లేదు, మీరు ట్వీట్ అయ్యగానే ఆల్ తారక్ హీరో గారిని మీరు ట్యాగ్ చేసి నీడ్స్ రైట్ డైరెక్టర్ అండ్ హరీష్ శంకర్ స్ట్రైక్స్ ద రైట్ కార్డ్ విత్ యూనిక్ కామిక్ టైమింగ్, అలా ఏదో పెద్ద ట్వీట్ వేశారు. అది చూడగానే ఫోన్ అలా పక్కన పెట్టేసి మన అమ్మయ్యా జీవి గారికి ఇంకా నచ్చేసిన ఫస్ట్ ఆఫ్ కొట్టేసేవరా అనుకున్నాం. సెకండ్ హాఫ్ అయ్యాక ట్వీట్లు ఏవేంటి అదే. అంటే ఆ విలన్ కొంచెం సెక్షువల్ ఓరియంటేషన్, విలన్కి సెక్స్ పిచ్చి అనేది చాలా ఎక్స్ప్లిసిట్గా చూపించడం వల్ల చాలా మందికి కంఫర్టబుల్గా లేదు. సినిమా బాగలేదు అనే దానికంటే జనాలు అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యారు. నేనైతే అన్కంఫర్టబుల్. సార్, నేను పేర్లు తీసుకోదని కొన్ని సినిమాల్లో విలన్ వాళ్ళ ఫ్యామిలీ పేరెంట్స్ ముందే రేప్ చేయడం ఇవన్నీ చూపించారండి. అది ఏంటంటే సార్, మెయిన్ పేగమేళలా ఉంటుంది. ఒక పాయింట్, ఒక బేస్ పాయింట్ కనెక్ట్ అయిపోయేసరికి మొత్తం మిగతా అన్ని కూలిపోతాయి బేసిక్గా. అదేం గొప్ప క్యారెక్టరేషన్ చెప్పట్లేదు నేను. బట్ ఏంటంటే వాడు అంత నికృష్టుడు కాబట్టే కదా హీరో ఏదైనా చేయడానికి ఉన్నా అన్న ఒక కాన్సెప్ట్ పక్కన పెడితే, బేసిక్ ఏంటంటే మా మైండ్లో మెయిన్ విలన్ సెకండ్ హాఫ్లో వస్తున్నాడు. ఫస్ట్ హాఫ్లో ముఖేష్ చెప్పగానే విలన్ చచ్చిపోయాడు కదా, కథే ఉంటుంది అన్న ఒక రాంగ్ మైండ్ సెట్కి ఆడియన్స్ని మేమే కూర్చోబెట్టాం. ఖచ్చితంగా ఇట్స్ ఫ్లాఫుల్ స్క్రీన్ ప్లే అనొచ్చు. లాస్ట్ 1.5 yearలో ఆయన మీమ్స్ చాలా వచ్చినాయి. అవును, మీరు గమనించారా? దట్ ఈస్ బై ప్రొడక్ట్, అది హిట్ అయింది బాగా. సో మీరే అంటారు అతని క్యారెక్టర్ అంత వల్గర్గా ఉంటే జనాలు ఎందుకు అంత వాడతారు మరి దాన్ని? అదంతా ఇట్స్ ఆల్ అబౌట్ టైం సార్, అంతే. మీది గద్దలకొండ గణేష్ అనే ఫిలింని కంప్లీట్ ఫ్లిప్ చేసేసి రిడెంప్షన్ అంటారు సార్, విలన్ని హీరో చేసిన సినిమా అది. యాక్చువల్గా ఆ ఐడియా ఎలా వచ్చింది, దాన్ని ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత రిజల్ట్ కూడా స్లోగా హిట్ అయింది. ఇట్ ఈస్ నాట్ లైక్ మార్నింగ్ షో నుంచి వచ్చే ఇది కూడా కాదు. సో దాని ఎక్స్పీరియన్స్ ఏంటి? ఏం లేదు సార్, ఎప్పుడైతే వరుణ్ కటౌట్కి ఫిదాలు తొరిప్లేమలు చేస్తున్నాడో, ఫస్ట్ ఇతనితో డిఫరెంట్ సినిమా చేయాలని అతని కటౌట్ నుంచి నాకు స్టార్ట్ అయింది. ఆ తర్వాత జిగర్దండా చూసినప్పుడు గూండా రౌడీ షీటర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అలాంటి ఒక క్యారెక్టర్ మీద సినిమా తీయడం, ఒక అసిస్టెంట్ డైరెక్టర్ అవ్వడం థాట్ విపరీతంగా నచ్చింది. నేను వరుణ్గా కట్ చెప్పినప్పుడు భలే ఉంటుంది అసలు అసిస్టెంట్ డైరెక్టర్ క్యారెక్టర్, మరి మెయిన్ క్యారెక్టర్ ఎవరు వేస్తారు, ప్రకాష్ రాజ్ గారా, మోహన్ లాల్ గారా, జగత్ బాబు గారా, దాన్ని ఎవరు అనుకుంటున్నావు అన్నాడు. ఆ క్యారెక్టర్ నువ్వు వేస్తావు అని చెప్పా. అతను ఒక షాక్లో ఉన్నాడు. ఇప్పుడు ఈ రెఫరెన్స్లో సినిమా చూడు, నీ సినిమా అయిపోయేసరికి నేను వస్తానని చెప్పి అప్పుడు నేను బయటికి వెళ్ళి వెరీ అర్జెంట్ ఏదో ఉంటే చూసుకొని ఆ సినిమా అయిపోయేసరికి వరుణ్ వాజ్ సూపర్ ఎక్సైటెడ్. ఆ తర్వాత నేను ఆ కథ ఎలా చూసాడు కాబట్టి నేను చేంజెస్ చెప్పాను అంతే. సో హీ వాజ్ వెరీ ఎక్సైటెడ్ అని చెప్పాడు. బ్రో, నాకు మినిమం 2-3 months టైం ఇవ్వు, ఐ నీడ్ టు గ్రో ద బియర్డ్ అయ్యారు. లేదా నేను కూడా మ్యూజిక్ ఆ పనిలో ఉండాలనుకున్నా. అక్కడి నుంచి మిక్కీ, అయినాక బోస్. నా సినిమాలో కొంచెం లెంత్ ఎక్కువ సినిమా అది యాక్చువల్గా. అదేంటంటే కొన్ని సందర్భాలు ఉంటాయి సార్, నిలబడి కట్ చెప్పాల్సిన సందర్భాలు కొన్ని ఉంటాయి. మీరు అన్నారు సార్, డిఫరెంట్గా ఒక విలన్ని హీరోగా ఎలా చూపించాము అనే అప్పుడు ఏంటంటే, స్క్రిప్ట్ రాస్తున్నప్పుడు లాస్ట్లో ఒక డైలాగ్ ఉంటుంది, నువ్వు నా కథ రాయడానికి రాలేదు, నా కథ మార్చడానికి వచ్చావు. ఎప్పుడైతే ఆ లైన్ దొరికిందో, మారాలంటే అతనికి ఒక క్యారెక్టర్ ఉండాలి కదా.
సో అక్కడి నుంచి స్టార్ట్ అయిందన్నమాట. ఎప్పటికైనా సార్ స్క్రిప్ట్ క్రాక్ అయినప్పుడే అదే మీకు 10 దారులు చూపిస్తుంది. ఇట్స్ వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ ఆఫ్ మై వర్క్స్. Yeah. అది కూడా స్ట్రేంజ్. రిలీజ్ ముందు పేరు మారింది కదా, రిలీజ్ ముందు రోజు. అంతే సార్. నేను యాక్చువల్గా సింగపూర్ నైట్ ఫ్లైట్ మిడ్ నైట్ 12కి ఇక్కడ ల్యాండ్ అయితే ఎక్కేటప్పుడు ఒక టైటిల్ ఈ దిగినప్పుడు. సినిమా గురించే ట్వీట్ చేశా. దిగేటప్పుడు టైటిల్ చేంజ్ ట్వీట్ Yeah. చేయాల్సి వచ్చింది. అంటే ఇప్పటికి కూడా జరుగుతుంది. ఈవెన్ టుడే ఇట్ ఈస్ హ్యాపెనింగ్. ప్రాబబ్లీ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అనుకుంటా. అలా ఓవర్ నైట్ రేపు రిలీజ్ ఉంచుకొని ఈరోజు అంతే. యా తెలుగు అట్లీస్ట్ తెలుగులో ఫస్ట్ టైం. వాల్మీకి యా వాల్మీకి అంటే ఏం లేదు సార్, ట్రాన్సిషన్ ఆఫ్ ఎ క్యారెక్టర్ అనేది నాకు ఎక్కడో మెటాఫర్. చిన్నప్పటి నుంచి చదువుకున్న పుస్తకాలు అవ్వచ్చు, నాన్నగారు నేర్పిన సంస్కారం అవ్వచ్చు, ఎక్కడో చిన్న పురాణాల్లో ఒక మరో రెండు మంచి విషయాలు డెఫినెట్గా. ఇప్పుడు మనకు చరిత్ర ఎక్కడి నుంచి వచ్చింది, ఒక జనరేషన్ ఇంకో జనరేషన్ పాస్ అవుతూ వచ్చింది కదా. సో నెక్స్ట్ వాళ్ళకి మనకున్న ఒక పెద్ద ప్లాట్ఫామ్లో చెప్పాలని నాకు ఎప్పుడూ ఉంటుంది. ఒక పోయేవాడు వాల్మీకి అయ్యి రామాయణం రాశాడు, అలాగే ఒక రౌడీ షీటర్ ఒక సినిమా హీరో అయ్యి 10 మంది ప్రేమ అవ్వడు. సినిమా పేరు ఇస్తుందని తెలుసు, పైసలు ఇస్తుందని తెలుసు, అని ప్రేమిస్తుందని తెలియదు అని ఒక డైలాగ్ ఉంటుంది. సో ఆ డైలాగ్ నుంచి అలా మారాలంటే వాల్మీకి అనేది కరెక్ట్. అండ్ డెఫినెట్గా వాల్మీకి అనేది వెరీ క్యాచీ. వాల్మీకి అనేది ఎందుకు పెట్టామన్న దానికి ఒక కరెక్ట్గా ఉంటుంది. ఇదంతా ఉందనుకోండి. బట్ అన్ఫార్చునేట్ నేచర్ కొన్నిసార్లు సపోర్ట్ చేయదు. మనం నీ ఇంటెన్షన్ ధర్మబద్ధంగా ఉన్నా సరే టైం వచ్చినప్పుడే కదా. ఇప్పుడు పాండవులు ధర్మబద్ధంగా ఉన్నా సరే వనవాసానికి అజ్ఞాతవాసానికి వెళ్ళారు కదా. అంతే, కర్మ అంతే. ఐ హ్యావ్ టు ఫాలో ఇట్. రైట్. నెక్స్ట్ ఫిల్మ్ వచ్చేసరికి మీ లాస్ట్ ఫిల్మ్. యా ఎందుకు అంటే రైడ్ అనే ఒక హిందీ ఫిల్మ్ తీసుకొని అది చూస్తే ఎవరు రీమేక్ అనుకోరు. అవును సార్. స్ట్రైట్ ఫిల్మ్ లాగే ఉంది. సో అటున్నప్పుడు రీమేక్ రైట్స్ కొనుక్కొని ఆ రెస్ట్రిక్షన్స్ లో తీసేసేసి మళ్ళీ కథ మార్చడం వల్ల ఏం లేదు సార్. ఇప్పుడు మీరే తీసుకోండి, గబ్బర్ సింగ్ కానీ గదలకొండ కానీ రెండు బేస్ పాయింట్లు, రెండు సినిమాలు కదా. ఆ రెండు సినిమాలకి మాటలు మార్పులు అని ప్లే చేశాం. ఇందులో నాకు ఈ కాంటెంపరీ జనరేషన్ లాస్లో ఉన్న ఒక క్వాలిటీ ఏంటంటే ఆనెస్టీ. ఆనెస్టీ అనేది ఇప్పుడున్న జనరేషన్స్లో మనం పక్కలను ట్రోల్ చేయడం, కామెంట్ చేయడం, నెగటివిటీ ఎంజాయ్ చేయడం, మీమ్స్ ఎంజాయ్ చేయడం, వాట్ ఎవర్ ఇట్ ఇస్ పార్ట్ ఆఫ్ అవర్ కల్చర్ అయిపోయింది. ఐఎమ్ నాట్ డినైయింగ్ ఇట్. ఇలాంటి ఒక సందర్భంలో ఒక 80sలోకి తీసుకెళ్ళి ఒక నాస్టాల్జియా. ఆ సినిమాలో హీరోయిజం ఏంటంటే ఆనెస్టీయే. అసలు ఆ రోజుల్లోనే 300 కోట్లు ఉంది, నీకు ఎంత కావాలో చెప్పు అంటే అసలు ఆ టైంలో 300 కోట్లు అది అన్హర్డ్ నెంబర్. అతను తల వంచుడు క్యారెక్టర్. ఆ క్యారెక్టరేషన్ నాకు బాగా నచ్చింది. ఇంకా 2 గంటలు ఐటీ సోదా అంటే అది సోదాలా ఉండదు, సోదిలాగా ఉంటుంది. ఆ బిగినింగ్ ఒక చిన్న లవ్ స్టోరీ, ఆ టేబుల్ ఘాట్లు, ఆ కుమార్ సాను సాంగ్స్. ఆ సినిమా హీరో రవితేజ గారు కాకపోయినా, ఆ సినిమా డైరెక్టర్ హరీష్ కాకపోయినా, నేను రాసిన స్క్రిప్ట్ ఎవరు తీసినా సూపర్ హిట్ అయ్యేది. ఎందుకంటే మా ఇద్దరికి హిందీ పాటలు పిచ్చి ఉంది. అంటే ఇప్పుడు ఎరాతే ఎమోస్ అనే సాంగ్ బ్లాక్ అండ్ వైట్ సాంగ్ అండి. కిషోర్ కుమార్ హీరోగా రిటైర్ అయిన చాలా కాలానికి ఆయన పాపులర్ సింగర్ అయ్యారు. ఆయన హీరోగా ఉన్నప్పుడు సినిమా అది. అంటే మీరు ఇమాజిన్ ఎంత పాతదో. సో ఎక్కడో ఆయనకి హిందీ పాటలు ఇష్టం, నాకు హిందీ భాష అనేసరికి ఇద్దరం ఇంకా దాన్ని చూడండి, తానా అంటే తందన అనుకుంటారు సార్. అలాగా బరిలోకి దిగేసాం. జెన్జీలకి కనెక్షన్. నాట్ ఓన్లీ చేంజెస్ అండి, ఈవెన్ 30sలో ఉన్న వాళ్ళకి కూడా కొంతమంది అరే అంటే బేసిక్గా హిందీ అవడం వాళ్ళంతా. మనం తీసే తెలుగు సినిమా దానికి ఒక మార్వాడి వాళ్ళు ఉంటే బాగుంటుంది. ఇప్పుడు నేను హైదరాబాద్లో బాటప్, నాకు ఎక్కువ హిందీ కల్చర్ అలవాటు. కుమార్ సాను అంటే ఎవరన్నా అడిగిన రోజు కొంతమంది అడిగారు, హీరో కుమార్ సాను పాటలు పాడతారంటే అసలు కుమార్ సాను ఎవరన్నా అడిగారు. నాకు అప్పుడు అర్థమైపోయింది చాలా పెద్ద క్యాచ్ ఇచ్చేసాం మనం అని. యా సమ్ టైమ్స్ నేను అందుకంటాను ఎకనామిక్స్ ఈస్థెటిక్స్ మ్యాచ్ చేయడం అనేది ఇట్స్ ఎ వెరీ క్రూషియల్ పార్ట్ ఇన్ మేకింగ్ కమర్షియల్ ఫిల్మ్. యా మీకు ఉడుకు రక్తం, తొందరపడతాను అనేది తొందర అంటే ఏదన్నా ఇన్స్టింక్ట్ గా రియాక్ట్ అవటం యా అనేది రిఫ్లెక్స్ ఫాస్ట్గా ఉంటుంది. రియాక్షన్ ఇమీడియట్ గా. అవును. ఎవరన్నా దారిలో పోతే ఎవరన్నా రాయేస్తే రియాక్ట్ అవుతారు. ఒకటి ఇగ్నోర్ చేయటం, ఇంకోటి రియాక్ట్ అవుతే మీరు ఇంకొన్ని రాళ్ళు వేయడానికి మీరు వాళ్ళకి అవకాశం ఇస్తున్నారు. మీరు ట్విట్టర్ మీద అలానే చేస్తున్నారు అనేసి ఇట్స్ ఏ పాపులర్ ఒపీనియన్. ఓకే. మీరు సోషల్ మీడియాలో వై డూ యూ రియాక్ట్ టు ఎవ్రీబడి రియాక్షన్ ఏం లేదండి. నేను చాలాసార్లు చెప్పాను, నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు నాకు నా ఫేవరెట్ డైరెక్టర్లతో కానీ నా ఫేవరెట్ హీరోలతో కానీ కమ్యూనికేట్ చేసే స్థితి లేదు. ఇప్పుడు మనం సోషల్ మీడియాలో లేకపోతేనేమో గ్రౌండ్ రియాలిటీ తెలియదండి. కాంటెంపరీగా ఉండాలి, ఇన్స్టాలో ఉండాలి, సోషల్ మీడియా ట్రెండ్స్ ఫాలో అవ్వాలి అంటారు. నేను వాళ్ళు ఏం మాడుతున్నారు ఇంట్రాక్షన్స్ చాలా ఫన్నీగా ఉంటాయి. ప్రతి ఒక్కరికి పొద్దున్న లేస్తే కత్తి పట్టుకొని ఎవరిని పొడి చేద్దామని ఎందుకు బయలుదేరుతాం? మన మెంటల్ పీస్ మనకి ఎంత ఇంపార్టెంట్. ఎక్కడో ఒక అబ్యూజ్ లాంగ్వేజ్ ఉన్నప్పుడు, లేకపోతే ఎక్కడో విమర్శ తాలూకు లైన్ క్రాస్ చేసి ట్రోల్లోకి పడిపోతుంది కదా మ్యాటర్.
ట్రోల్ అనే పదం చెప్పండి ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది? మీ చిన్నప్పుడు ఉందా ట్రోల్ అనే పదం? లేదు. కదా! సో, క్రిటిసిజం ఎప్పటి నుంచో ఉంది. మనం పుట్టప్పటి నుంచి ఉంది. ఉత్తమ విమర్శకులు అని చెప్పి అవార్డ్స్ కూడా ఇస్తారు కదా! బాగా క్రిటిసైజ్ చేసిన వాళ్ళకి అవార్డ్స్ ఇచ్చే రోజులు అవి. సో, ఎక్కడో ఒకళ్ళు ఒక చిన్న లైన్ క్రాస్ చేసినప్పుడు రియాక్ట్ అవుతుంటాను. గబ్బర్ సింగ్‌లో డైలాగ్ ఉంటది. నీకు తిక్కుండొచ్చు, కసి ఉండొచ్చు, కోపం ఉండొచ్చు, పిచ్చి ఉండొచ్చు, ఏమన్నా ఉండొచ్చు. దానివల్ల నువ్వు ముందుకెళ్తున్నావా, వెనక్కెళ్తున్నావా అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చాలా మంచోడిని, ఎవరేమన్నా నేను ఓకే అనుకుంటాను అని చెప్పి ప్రతి ఓడు వచ్చేసి డబ్బులు పట్టుకెళ్ళు, ఇంకో పనులు చేయించుకొని, ఇంకో పనులు దివాళా తీయించారనుకోండి. ఆ మంచితనం వల్ల మీరు ఎక్కడికి వెళ్ళినట్టు? హ్మ్. చాలా కోపిష్టి హరీష్ సెట్స్‌లో అసలు అరిచేస్తుంటాడు. ఆ కోపం వల్ల టక 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 పనులు ఎప్పుడు ఏం అరుస్తాడో, ఎప్పుడు ఎక్కడ పట్టుకుంటాడో పనులైపోతుంది అనుకోండి. హరీష్ అంటే హరీష్ అని కాదు. కుడ్ బి జీవి ఆల్సో, ఇట్ కుడ్ బి ఎనీవన్ ఆల్సో. అప్పుడు అతని కోపమే అతనికి ప్లస్ అయింది కదా! అడ్వాంటేజ్. అడ్వాంటేజ్ అయింది కదా! సో, మన క్వాలిటీ వల్ల మనం ముందుకెళ్తున్నాం, వెనక్కెళ్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఇంకా ప్రతి ఒక్కళ్ళు మనకు సన్మానం చేయాలి. ప్రతి ఒక్కళ్ళు మనం చూసి కళ్ళెమ్మట నీళ్ళు పెట్టుకొని ఆనంద బాష్పాలు కాల్చి అంత ఉత్తమమైన క్యారెక్టర్ ఉండాలంటే ఐ డోంట్ థింక్ మనం కలియుగంలో ఉన్నాం. కానీ ఈ మధ్య పాపులర్ దర్శకుల్లో ఎక్కువ ట్రోల్ చేస్తుంది మిమ్మల్ని, అనిల్ రావిపూడి, మీ ఇద్దరిని. యాహ్! ఎందుకు అనుకుంటున్నారు? సార్ అదేం లేదు సార్. ఐ మీన్ అంటే ఎందుకు ట్రోల్ చేస్తున్నప్పుడు ఒక మనిషిని ట్రోల్ చేసే వ్యక్తి యొక్క మానసిక స్థితి ఆ టైంని బట్టి ఉంటుంది. నేను చాలా సార్లు చెప్పాను. చాలా ట్రాఫిక్ అసలు అంటే వాడికి కొన్ని బ్యాక్‌లాగ్స్ ఉంటాయి. ఆడేదో ఫ్రెండ్స్‌తో పాటు గోవాకి వెళ్దామంటే వాళ్ళ ఫాదర్ ఒప్పుకోడు. ఏదో లవ్ బ్రేకప్ అయ్యి ఉంటది. ఆడికి నచ్చనోళ్ళతో ఆళ్ళ తాలూకు మనుషులు ఎవరో తిరుగుతుంటుంటారు. ఒక 100 ఫ్రస్ట్రేషన్‌లు ఉంటాయి. అసలు అవన్నీ కూడా చాలా పెద్ద విషయాలు. అర్జెంట్‌గా ఎళ్ళాలి, ఏదో మీటింగ్ ఉంది, ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయి ఉంటాడు. ఆ టైంలో నేను టక్కన ఒక ట్వీట్ ఏస్తా. ఈసారి నా సినిమా పగిలిపోద్ది అని. "ఏయ్! అసలు ఎవడ్రా నువ్వు? నేను డైరెక్టర్ చేసింది ఎవడ్రా?" అంటాడు. ఒక ఫ్రస్ట్రేషన్ అంటే మనం లాట్ ఆఫ్ స్ట్రెస్‌లో ఉన్నాం. 'మున్నాబాయ్ ఎంబీబీఎస్‌లో' ఒక డైలాగ్ ఉంటది. ఒక పిక్ పాకెటర్‌ని పట్టుకుంటారు రైల్వే స్టేషన్‌లో. సునీల్ దత్ సిటీకి రాగానే. పట్టుకోగానే అందరూ కొట్టబోతుంటే సునీల్ దత్ పట్టుకుంటాడు. పట్టుకొని, "అరేయ్! ఎందుకురా నువ్వు దొంగతనం చేసావు? వీళ్ళకి చూసావా వీళ్ళందరికీ ఎంత ఫ్రస్ట్రేషన్ ఉందో" అని ఒక్కొక్క రీజన్ చెప్తుంటాడు. ఒకడికేమో ఇంట్లో వాళ్ళ మాట వినట్లేదు. ఒకడికేమో వాళ్ళ భార్య మాట వినట్లేదు. ఒకడేమో భర్త మాట వినట్లేదు. ఒకడికేమో ఇండియా క్రికెట్‌లో ఓడిపోయింది. ఆ ఫ్రస్ట్రేషన్ కూడా ఉంటది. ఇవన్నీ నీ మీద చూపిస్తారు. ఇంత ఫ్రస్ట్రేషన్ ఉన్నోళ్ళకి నేను అప్పచెప్తే నీకేమవుద్దో తెలుసా అంటాడు. వండర్‌ఫుల్ రైటింగ్ రాజ్‌కుమార్ హిరాని. అది నాకు ఆ సీన్ ఎప్పటికి మర్చిపోలేను నేను. సో, డెఫినిట్‌గా సాఫ్ట్ కార్నర్ కదా! అండ్ పెద్ద ఫెసిలిటీ ఏంటండి? నువ్వు ఎవరో తెలీదు. నువ్వెవరినైనా తిట్టొచ్చు. నువ్వెవరో నీ ఐడెంటిటీ తెలీదు. నువ్వు ముసుగేసేసుకొని, దుప్పటి కప్పేసుకొని, గట్టిగా నీకు నీ గొంతు వినపడద్ది గానీ నువ్వెవరో తెలీదు. ఈ లగ్జరీ ఉన్నప్పుడు ఎవరైనా అంటారు, ఏమైనా అంటారు. సో, అంతే మనం పబ్లిసిటీ కోరుకుంటూ ప్రతి మందికి మన కంటెంట్ రీచ్ అవ్వాలన్నప్పుడు దాని తాలూకు పొగడ్తలు తీసుకోవాలి. దాని తాలూకు తిట్లు తీసుకోవాలి. రైట్. కొంచెం ఎందుకు హార్ష్‌గా ఉంటాం అన్నప్పుడు మీరన్నట్టుగా కొంచెం అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడాలి. ఇంకోటేందంటే జనరల్‌గా అందరిని అక్నాలెడ్జ్ చేద్దాం, లేదంటే జనాల్లో జోషిద్దాం అనేసేసి మీరు రీట్వీట్లు చేయటాలు, కోట్ చేయటాలు ఇవన్నీ అవును. చేస్తుంటారు. నిన్న ఒకటి పొరపాటున జరిగింది సార్. ఇది జనరల్‌గా మనం చూసుకోం కూడా చాలా సార్లు. అవును. కొన్నిసార్లు యాక్సిడెంటల్‌గా కూడా ఇవి పడుతుంటాయి. లైక్ లైక్ మార్క్స్ పడతాయి, బుక్ మనం మార్క్స్ ఇలాగ పడతాయి. పైకి స్క్రోల్ చేసినప్పుడు లైక్ అయిపోతుంది ఆ ఒక్కోసారి. లైక్ అయిపోద్ది, ఆ బుక్ లైక్‌లో మార్క్ ఎవరో పడిద్ది. ఎవరో తిడతారు. ఓన్లీ రీట్వీట్‌కి, కోట్‌కే మనం కొట్టేసేసి రెండోసారి కన్ఫర్మ్ చేస్తే గాని వెళ్ళం. మిగిలినన్ని స్క్రోలింగ్‌లో కూడా వెళ్ళిపోతుంటాయి. అవి స్క్రీన్ షాట్లు వెళ్ళిపోతుంటాయి. అవునండి. దెన్ కొంతమంది ఫ్లాప్ సినిమాలను కూడా పొగుడుతారు. థ్యాంక్ యూ చెప్పంగానే నేను ఎందుకో కింద తిట్టడం స్టార్ట్ చేస్తారు. చూసావా దొరికిపోయావు. నేను ఆల్రెడీ ఇంతకుముందు చాలా మందికి అవును. అట్లా అవును. చేశారు. అవునవును. సో, ఇవన్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మహేష్ బాబు గారిది ఒక బుద్ధుండి సెన్స్ ఉన్నోళ్ళు ఎవరు అట్లా చేయరు. కావాలని చేయరు ఎవరు. నేను ఇందాక అదే చెప్పా. ఆ! అదే సార్ హ్యూమన్ ఎర్రర్ అంటారు సార్. ఒక స్లీప్ డిప్రైవ్డ్ స్టేజ్‌లో తమను సెకండ్ హాఫ్ రీల్స్ చెక్ చేద్దాం అన్నప్పుడు వచ్చిన ఎక్సైట్‌మెంట్‌లో వెళ్తూ కరెక్ట్‌గా అదే టైంకి జర్నలిస్ట్ నిశాంత్‌కి ఒక రిప్లై ఇచ్చాను. రమేష్ బాలా అని ఆయన ఉంటారు. ఆయనకో రిప్లై ఇచ్చాను. మనది ఎత్తరా కాలరా ఎత్తరా కదా! వాడు కింద అబ్బాయి లేపరా రికార్డ్స్ అని ఆ బీఓ ఉంటే బాక్స్ ఆఫీస్ ఏదో అలా అనుకోని ఈ లోపల బావ ఎక్కడ అని తమన్ కంగారు పెడుతున్నాడు. ఆ టైంలో సరే రికార్డ్స్ కొట్టాలని కోరుకుంటే పాజిటివ్ కదా అని చెప్పి నేను అందరికి ఫీడ్‌బ్యాక్ ఇచ్చుకుంటూ టప్పని కొట్టేసా. కొట్టి లిఫ్ట్‌లోకి ఎక్కే 30 సెకండ్స్‌లో థాంక్స్ టు మై టీమ్. థాంక్స్ టు మా టీమ్ మణి అని మా టీమ్‌లో ఉంటాడు. అతను ఇమ్మీడియేట్‌గా "అన్న చూసారా ఈ ట్వీట్ చదవకుండా కొట్టారా? మీరేంటి చూడండి" అని చెప్పి ఆ ట్వీట్ ఇమ్మీడియేట్ నా స్క్రీన్ షాట్ కొట్టి కింద చూస్తే అప్పుడు ఓపెన్ చేస్తే అరే ఇదా ఇంకో రకంగా ఎళ్ళేలాగా ఉందని చెప్పి 30 సెకండ్స్‌లో డిలీట్ చేశా. దానికి వాళ్ళంతా ఉస్తాద్ భగత్ సింగ్ ప్రమోషన్స్ కంటే కూడా దీనికే ఎక్కువగా నేను ఇంపార్టెన్స్ ఇచ్చి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ ఆల్రెడీ మహేష్ బాబు గారి గురించి నేను చెప్పిన మాటలు, ఆయన బర్త్‌డేకి నాకు ఇష్టమైన సినిమాలు ఇవన్నీ చెప్పాను. వాల్మీకికి ఆయన
ట్వీట్ వేసి కంగ్రాచులేషన్ చెప్పాడు. నేను ఆయన ఎక్కడున్నారో కనుక్కొని వెళ్ళి ఆయనతో చాలా టైం స్పెండ్ చేశాను. అండ్ రికార్డ్స్ గురించి టాపిక్ వచ్చింది కూడా చెప్తున్నాను, ఓపెన్గా చెప్తున్నాను. వారణాసి తర్వాత అన్ని రికార్డ్స్ మహేష్ బాబు గారి పేరు మీదే ఉంటాయని బలంగా నమ్మే వ్యక్తులు నేను ఒకడిని. సో బేసిక్గా ఇట్స్ అ హ్యూమన్ ఎర్రర్ అండి. ఇంకా అది అది దాని తాలూకు బీటింగ్ రాంగ్ టైమింగ్ బేస్. దాని తాలూకు బీటింగ్ కూడా తీసేసుకున్నాను. అండ్ ఇప్పుడు నేను క్లారిఫికేషన్ ఇచ్చిన తర్వాత, నేను పెట్టిన వీడియోల తర్వాత మొత్తం మహేష్ గారి ఫ్యాన్స్ అందరూ ఓకే అన్న, ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్ వస్తుంది కొడుతున్నారు. అంతే సార్, ఆ టైంకి ఆ కర్మ అది భరించాలి, అది తీసుకోవాలని రాసి ఉంటుంది, అది జరిగిపోయింది. రైట్. ఇప్పుడు కమింగ్ టు తమన్ గారు, దేవిశ్రీ ప్రసాద్ ఈజ్ ద బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్. మీరు చాలా సార్లు, మీకు ఇద్దరే ఉన్నారు. యా, మధ్యలో Undoubtedly. విజయ్ మేయర్ ఒక ఫిల్మ్ చేశారు. Undoubtedly. అదర్వైజ్ యూ హ్యావ్ ఓన్లీ 2 మ్యూజిక్ డైరెక్టర్స్. ఆయన్ని ఆల్టర్నేట్ చేసుకుంటూ కూర్చుంటారు. ఈ ఒక ఫిల్మ్కి 2 డైరెక్టర్ని వాడటం మిక్కీ జే మేయర్ చేశారా గద్దలకొండకి బ్యాక్గ్రౌండ్ కూడా? అవునండి, ఈ ఫస్ట్ టైం. సో ఫస్ట్ టైం మీరు ఒక మూవీకి ఇద్దరు మ్యూజిక్ ఇద్దరు స్టాల్ వార్డ్స్ దట్టు ప్రస్తుతం ఉన్న టాప్ సీడ్ మ్యూజిక్ డైరెక్టర్స్. సో దే ఆర్ మై ఫ్రెండ్స్ కాబట్టి దే ఆర్ అగ్రీ టు డూ దిస్. దేవి గారు కానీ తమన్ కానీ ఇద్దరికి నేనంటే విపరీతమైన ఇష్టం కాబట్టి, దేవి గారు ఒక టైం నేను చెప్పారు క్లియర్గా, ఈ టైంలో మీరు నాకు త్వరగా ఎడిట్ ఇచ్చేస్తే నేను చేయగలుగుతాను, కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయని క్లియర్గా చెప్పారు. అండ్ ప్రీపోన్ అయింది సినిమా. ఇప్పుడు నేను చెన్నైకి వెళ్ళి మళ్ళీ హైదరాబాద్ వచ్చి ఇక్కడ పనులు చూసుకొని, కళ్యాణ్ హైదరాబాద్లో డబ్బింగ్ వచ్చేస్తున్నారు. లాట్ ఆఫ్ ఈక్వేషన్స్లో మ్యాచ్ అవ్వట్లేదు. అప్పుడు మనం ఆయన ఇబ్బంది పెట్టి ఈ టూ అండ్ ఫ్రో జర్నీలో లాట్ ఆఫ్, ఎయిర్పోర్ట్కి 1 అవర్ ముందు వెళ్ళాలి, 1 అవర్ జర్నీ చేయాలి, దిగిన తర్వాత 1 అవర్ వెళ్ళాలి, మళ్ళీ అక్కడ పని చేయాలి. ఊరికే 3-4 అవర్స్ డైలీ ట్రావెలింగ్ వెళ్ళే టైంలో ఉందన్నట్టు. దాంట్లో ఒక అమికబుల్ ఇద్దరు మాట్లాడుకున్నారా, తమన్ అండ్ దేవిశ్రీ? అంటే అతను చెన్నైలో ఉన్నాడు, ఇతను హైదరాబాద్లో ఉన్నాడు కదా. తమన్ నేను ఫోన్ చేయమని చెప్పాను, అలాగే దేవి గారికి కూడా చెప్పాను. తమనే ఫోన్ చేశాడు అనుకుంటే దేవి గారికి. సో వాళ్ళు ఏం మాట్లాడుకున్నాడు అరే సార్, టు బి ఫ్రాంక్, తమన్ దగ్గరికి వెళ్ళి ఏ రీల్ అంటే తప్ప తిన్నావా, పడుకున్నావా, ఎప్పుడు వచ్చావా, అంత టైం కూడా ఉండలేదు బేసిక్గా. అంత ర్యాపిడ్ ఫైర్లో పనిచేస్తాం. ఏం లేదు, ఈ డెసిషన్ కూడా మనం తీసుకున్న డెసిషన్ కాదు, ఇది ఆ టైం లైన్స్లో మ్యాచ్ అవ్వకుండా అలా వచ్చింది అంతే. దానికి నేను దేవిశ్రీ ప్రసాద్ గారికి థ్యాంక్స్ చెప్తాను, తమన్కి థ్యాంక్స్ చెప్తాను. తమను ఇంత ప్రెషర్లో ప్రీపోన్ చేస్తే కూడా సరే చేసేద్దాం అని చెప్పి తమను ఒప్పుకోవడం అనేది అసలు మామూలు విషయం కాదు. అండ్ ఆ డేట్ అనేది డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిబ్యూటర్ నుంచి వచ్చిందండి. ఏ డైరెక్టర్ సార్ లోడ్ తీసుకుంటాడు చెప్పండి? ఇంత ప్రెషర్లో ఇన్నేళ్ల తర్వాత ఈ సినిమా రిలీజ్ అయ్యి డిలే అయ్యి మళ్ళీ పోస్ట్ అడ్వాన్స్ అయ్యి ఎంత త్వరగా జనాలు చూస్తే బాగుంటుంది అన్న ఫీలింగ్లో ఉండి అన్నీ బాగా ఇవ్వాలి, బెస్ట్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు ఎక్స్పీరియన్స్ ఇస్తారని చెప్పి నేను ప్రతి ఇంటర్వ్యూలో చెప్తున్నాను. ఎవరు ఆ లోడ్ వేసుకోవడానికి ఇష్టపడతారు చెప్పండి? బట్ అది మొత్తం మంది ఏకగ్రీవంగా 2 రాష్ట్రాల్లో ఎగ్జిబ్యూటర్లు, డిస్ట్రిబ్యూటర్లు అందరు కలిసి పండక్కి పవన్ కళ్యాణ్ గారి సినిమా దింపండి అని చెప్పి వాళ్ళు అంతా రిక్వెస్ట్ చేసి, ప్రొడ్యూసర్ సైడ్ నుంచి కొంచెం రెవెన్యూ కన్సర్న్స్ కూడా ఉన్నాయి కాబట్టి సో హ్యావ్ టు టేక్ దిస్ అండి అంతే. ఆ ప్రాసెస్ ఆఫ్ న్యాచురల్గా అన్ని ఆ కాజెస్ అలా వచ్చింది తప్ప దేవిశ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్ని తక్కువ చేయడము, లేకపోతే ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కామెంట్ చేసేంత అర్హత కూడా నాకు లేదన్న ఫీలింగ్. ఎవరైనా కూడా ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఒక సినిమా చేస్తున్నప్పుడు సాంగ్స్లో వచ్చే మ్యూజిక్ ని కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గా ఇంటిగ్రేట్ చేస్తారు. అవునండి, వాళ్ళు చేసేటప్పుడు కూడా కొన్ని అనుకుని ఉంటారు, ఈ సీన్ కి ఇది పెడదాం. సో కొత్తగా వేరే వాళ్ళతో చేస్తున్నప్పుడు ఆ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అనేది జరిగిందా? మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్లో ఉంటుందండి. కొన్ని తమన్ కొన్ని కొత్త థీమ్స్ చేసాడు, సో కలెక్టివ్గా ఉంటుంది. ఇంకోటి ఆరా అనేది లేదని ఎక్కడ రూమర్ లేదు సార్, అది ఖచ్చితంగా సినిమాలో బ్యాక్గ్రౌండ్ లో ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ సాంగ్ అసలు అదే ఇవన్నీ ఎలా వస్తున్నాయి? అది మొదట మీరు చెప్పడం కూడా సాంగ్ అని చెప్పలేదు, బ్యాక్గ్రౌండ్ సాంగ్ ఇంటర్వెల్ లో స్టార్ట్ అయితే సెకండ్ హాఫ్ లో బ్యాక్గ్రౌండ్ సాంగ్ అని చెప్పారు. సో ఇప్పుడు సడన్ గా సాంగ్ లేపేశారు అనేసి వస్తున్నాయి, అదేం లేదు. మీరు మీ ఇంటెన్షన్ అది యాక్చువల్గా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బదులు క్యారెక్టర్ ఒక ఎలివేషన్ వచ్చినప్పుడల్లా లైన్లు మ్యాచ్ అవుతూ కొన్నిసార్లు కొన్ని లైన్లు వస్తుంటాయి. అది నేను సాంగ్ లాంచ్ అప్పుడే చెప్పాను. అసలు ఐ డోంట్ హ్యావ్ ఎ సింగిల్ క్లూ ఎలాగా ఇలాంటి రూమర్స్ వస్తుంటాయి సాంగ్. అది ఎలా ఉంటుందంటే సార్, నేను అబ్జర్వ్ చేశాను. ఇప్పుడు ఎవరికో ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నేను విజయ్ దేవరకొండ గారి కాంబినేషన్ ఏదో అది ఇష్టపడతాడు, జరిగితే బాగుండన్నప్పుడు తృప్తి ఉండదు. బిగ్ న్యూస్ కమింగ్, వీడి అండ్ హరిశంకర్ కొలాబరేటింగ్ అని వాడు ఊహించుకుంది జరగాలన్నట్టుగా వేసేస్తాడు. కొంతమంది అరే అవునా ఎవరు అడుగుతారని ఒక చిన్న సంతృప్తి అంతే. అలాగే ఎవరికైనా థాట్ వచ్చిందండి, ఇప్పుడు తమను వచ్చాడు కాబట్టి బ్యాక్గ్రౌండ్లో ఉండకపోవచ్చు తీసేస్తారేమో అనగానే తీసేశారంట అని వేసేస్తారు. చెప్పాను కదా సార్, ఇట్స్ డ్యూ కోర్స్ ఆఫ్ లైఫ్ అంతే. ఓకే,
మీరు ఈ ఫిల్మ్ చేస్తున్నప్పుడు 3-4 సినిమాలు జరుగుతుండే సైమల్టేనియస్‌గా. అంటే పవన్ కళ్యాణ్ గారిది. అవును. ఆ క్యూలో ఇప్పుడు రిలీజ్ అవుతుంది. అవును. మీ మానసిక స్థితి ఎలా ఉంది ఆ టైంలో? ఎందుకంటే మీ చేతుల్లో లేదు. బట్ కాదండి యూ మా హావ్ టు స్టే యాహ్! చాలా పేషెంట్‌గా ఉండాలి. మధ్యలో కొన్ని రూమర్స్ కూడా వచ్చినాయి. అంటే చాలా ఎక్కువ టైం పడుతుంది కాబట్టి మధ్యలో ఒక చిన్న ప్రాజెక్ట్ లాంటిది చేసే అవకాశం ఉంది. హరీష్ శంకర్ అనే టాక్ కూడా వచ్చింది. సో, ఎన్ని సంవత్సరాలు దీన్ని పని చేశారు? మధ్యలో ఓహ్, ఎన్ని వర్కింగ్ డేస్ చేశారు? ఎన్ని 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 డేస్ యూ ఆర్ లైక్ వెయిటింగ్ ఫర్ ద ఫిల్మ్ టు సార్ వర్కింగ్ స్టార్ట్? డేస్ డెఫినెట్‌గా కంఫర్టబుల్‌గానే ఐ మీన్ అంటే చాలా తక్కువ డేస్‌లోనే చేసాం సినిమా. బట్ ప్రీ ఎలక్షన్స్ బిఫోర్ ఒక 7-14 డేస్ చేసాం కళ్యాణ్ గారితో. డెఫినెట్‌గా అండి. అంటే నేను చాలా సార్లు చెప్పాను. ఒక కథ అనుకున్నాము. అది కుదరలేదు. సో, డిలే అవ్వడానికి ఒక్క పవన్ కళ్యాణ్ గారి రీజన్ నేను. మా సైడ్ నుంచి కూడా కొంచెం డిలే ఉంది. పాండమిక్ ఒకటి. మీరన్నట్టుగా సినిమా ఉంటదా? ఉండదా? అన్నట్టుగా కూడా ఇంకా అప్పుడు ఆయనకున్న టైమ్ లైన్స్‌లో ఇంకా జరగదు ఈ సినిమా. ఆల్రెడీ ఆ 2 సినిమాలు 80% ఫినిష్ అయ్యాయి కాబట్టి అది ఫినిష్ చేస్తున్నారు. ఇది 20% ఫినిష్ అయింది. 80% ఫినిష్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉంది. కళ్యాణ్ గారికి ఇప్పుడు టైమ్ లైన్స్‌లో అవ్వదేమో. కానీ ఆయన పరిగెత్తారు. మమ్మల్ని అందరిని పరిగెత్తించారు. 18-20 అవర్స్ పని చేసిన సందర్భాలున్నాయి. సెట్‌లోకొస్తే అసలు వ్యానిటీ వాళ్ళకి వెళ్ళేవాడు కాదు. హి ఎంజాయ్డ్ దట్ కైండ్ ఆఫ్ యాంబియన్స్ డెఫినెట్‌లీ వి హావ్ క్రియేటెడ్. సో, యాహ్! కొంచెం డిలే అయినప్పుడు ఉండొచ్చు కానీ బట్ భగవంతుడు అన్నీ మన మంచికే చేస్తుంటాడు కదా! ఇయర్‌లోనే బెస్ట్ డేట్ రిలీజ్ డేట్ దొరికింది. అట్ ద సేమ్ టైమ్ నేను అనుకున్నట్టుగా ఆయన డాన్స్ చేశారు. నేను అనుకున్నట్టుగా ఎనర్జిటిక్‌గా ఉన్నారు. సినిమాలో ఓ డైలాగ్ ఉంటది. లాస్ట్ బ్లాస్ట్ మందైతే ఆ కిక్కే వేరని. ఈ ఈ ఫిల్మ్‌లో ఫిల్మ్‌లో. మోడిఫైడ్ డైలాగ్. సో, త్రివిక్రమ్ గారి డైలాగ్‌ని కొంచెం మోడిఫై చేశాను. ఆయన నా 'కెవ్వుకే' గారు మోడిఫై చేసినట్టు. సో, లాస్ట్ బ్లాస్ట్ మందైతే ఆ కిక్కే వేరు అన్నట్టుగా ఈ సిరీస్ కెవ్వుకేక అది అక్కడ అతనిది అక్కడ కాదు సాంగ్. చేశారు. సో, ఈ సీజన్‌లో కళ్యాణ్ గారు నెక్స్ట్ మళ్ళీ సీరీస్ ఆఫ్ ఫిల్మ్స్ మొదలుపెట్టే లోపు ఈ సీజన్‌లో లాస్ట్ ఫిల్మ్ మన వాళ్ళది కూడా చాలా మంచిదనేమో నేచర్ కాల్ అలా తీసుకున్నాను. వెరీ హ్యాపీ యాక్చువల్లీ. సో, సినిమాలో ఇంకా రిఫరెన్సెస్ ఇలా ఉంటాయా? మీరు చెప్పినట్టు బోలెడు. లాస్ట్ బ్లాస్ట్. బోలెడు. బోలెడు. మీరు ఊహించను. అన్ని రిఫరెన్స్‌లు ఉంటాయి. అంత వింటేజ్ స్టఫ్ ఉంటది. వింటేజ్ ఒకటే కాదు వోల్టేజ్ చాలా గట్టిగా ఉంటది. ఈసారి పర్ఫార్మెన్స్ బద్దలైపోయింది అని ఎందుకు చెప్తున్నాను బిగినింగ్ నుంచి అంటే పర్ఫార్మెన్స్ బద్దలైపోవడం అంటే ఏదో యాక్షన్ చేసేసి విలన్లను బద్దలు కొట్టేసి అది కాదండి. కళ్యాణ్ గారు కొన్ని కొన్ని ఇంటెన్స్ సీన్‌లలో కళ్ళెమ్మట నీళ్లు పెట్టిస్తారు మీతో ఈసారి. అందుకు పర్ఫార్మెన్స్ బద్దలైందని రాస్తారు. ఎమోషనల్ సీన్స్. ఎమోషన్ సీన్స్. యాహ్! ఓకే. పవన్ కళ్యాణ్ గారిలో ఇది అన్నిటికంటే నాకు బాగా నచ్చింది. ఒక 3 ఫీచర్స్ చెప్పండి. సీన్ కనెక్ట్ అయితే ఆయన చూపించే ఎనర్జీ అండి. 'గబ్బర్ సింగ్'లో ఉంటది చూసారా? అంతాక్షరి సీన్‌లో చైర్ అలా పెట్టి కూర్చొని ఒక అగ్రెషన్ ఉంటది చూసారా? 'భీమ్లాలో' ఆయన బాగా పర్సనల్‌గా కనెక్ట్ అయ్యాడు కాబట్టి అది కనిపిస్తుంది. అగ్రెషన్ ఉంటది. ఒక 'భీమ్లాలో' నెక్స్ట్ మా 'గబ్బర్ సింగ్'లో కానిస్టేబుల్స్ అందరి దగ్గరికి కూర్చొని అందరిని బెదిరించుకొని వెళ్తుంటారు చూసారా? విపరీతమైన అగ్రెషన్‌లో కూడా అందంగా ఉండే ఫేజ్ అయింది. ఆ అగ్రెషన్ అంటే నాకు చాలా ఇష్టం. సెకండ్ క్వాలిటీ అన్‌మ్యాచబుల్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. ఆయనకి ఆ కామెడీ సెన్స్ అర్థమైందంటే, మనం గనక క్లియర్‌గా చెప్పగలిగితే నాకిది కావాలి. మనకేం డైరెక్టర్‌గా ఏం కావాలో ఆయనకు అర్థమైందంటే, మీరు ఊహించిన దానికంటే ఎక్కువ ఇస్తారు. అన్‌బిలీవబుల్ ఆ లాఫ్ అంటే కళ్యాణ్ గారి సినిమాలు నవ్వి చాలా కాలం అయిపోయింది. మీరు అబ్జర్వ్ చేస్తే. విత్ డ్యూ రెస్పెక్ట్ ఆల్ ద ఫిల్మ్స్. ఆయన మనస్ఫూర్తిగా నవ్వి ఒక సినిమాలో చాలా కాలమైంది. అది ఇందులో చూస్తారు. నెక్స్ట్ థర్డ్ థింగ్ ఏంటంటేనండి హిస్ కమిట్మెంట్ టువర్డ్స్ సినిమా. ఆయన ఎప్పుడు చూసినా నాకు ఆసక్తి లేదు. సినిమాలు నా ప్రయారిటీ కాదు అంటుంటారు కానీ ఒక్కసారి సెట్‌లోకి వస్తే ఐ హావ్ నెవర్ సీన్ హిమ్ కీపింగ్ ఎ ఫోన్. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంత బిజీగా ఉంటారో నాకు తెలుసు. సెట్‌లోకి వచ్చారంటే ప్రాణం పెట్టేస్తారు ఆ షాట్‌కి. అది అసలు అన్‌బిలీవబుల్ క్వాలిటీ అండి. 3 క్వాలిటీ హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. ఓకే. సెకండ్ సాంగ్ 'ఆరా' సాంగ్‌కి కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది ఇన్ టర్మ్స్ ఆఫ్ యాహ్! యూనివర్సల్ యాక్సెప్టెన్స్ రైట్ ఫ్రమ్ రాలేదు. ద బిగినింగ్ రాలేదు. రాలేదు సార్. మన మొహమాటం లేదు సార్. నేను ఓపెన్‌గా మాటేసుకున్నాను. దట్ ఈస్ డ్యూ టు పొలిటికల్ డిఫరెన్సెస్ వల్ల మెజారిటీ ఉంటుంది. కొంతమంది ఫ్యాన్స్ కూడా కొంతమంది ఫ్యాన్స్ ఆల్సో దే ఫెల్ట్ ఇంకొంచెం ఉండాలి. లేదంటే వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్ దే వర్ ఎక్స్‌పెక్టింగ్ సంథింగ్ ఎల్స్ యాహ్! అని కూడా ఎక్స్‌ప్రెస్ చేశారు. సో, మీ సైడ్ నుంచి వాట్ వాస్ యువర్ ఏముంటది సార్ ఇప్పుడు మనం నేనిప్పుడు 'దేకలింగశాల'కి ఎంత ఇష్టపడ్డానో, 'దేకలింగశాల' చూసిన వాళ్ళు చాలా ఆ సాంగ్‌కి ఎంత ఇష్టపడి ఆ లిరిక్స్‌ని ఎంత నచ్చి చేసామో దాన్ని యాక్సెప్ట్ చేశారు. దీన్ని అదే ప్యాషన్‌తో చేసాం. అదే అంటున్నాను సార్. ప్రతిసారి మనం టాప్ టు బాటమ్ మనం 100% అందరికి నచ్చేయాలని రూల్ ఉండదు. మీరన్నట్టే దీన్ని మిక్స్డ్ వచ్చింది. అలాగే చాలా లిరిక్స్‌ని మెచ్చుకుంటూ చాలామంది నాకు
ఎప్పుడైతే రిథమ్ స్టార్ట్ అవుద్దో డైలాగ్ అయిపోయిన తర్వాత ఆ రిథమ్కి నాకు విపరీతమైన అప్లాజ్ వచ్చింది. కొంతమందికి నచ్చలేదు. సో ఇంక ఏం చేస్తాం, నచ్చినప్పుడు అది ఫీడ్‌బ్యాక్ తీసుకోవడం తప్ప ఎళ్లి ఆళ్ళ బ్రెయిన్‌లోకి దూరి మనం మార్చలేం కదా! సో ఫీడ్‌బ్యాక్ హస్ టేకెన్ వెరీ సీరియస్‌లీ. రైట్. తమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చేయటం వల్ల హి హాస్ ఆల్రెడీ డన్ ఫ్యాంటాస్టిక్ జాబ్ ఫర్ ఓజీ. యాహ్! అన్‌బిలీవబుల్ జాబ్. యాహ్! సో మీ స్టైల్‌లో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్లస్ జెన్‌జీకి నచ్చే విధంగా హ్మ్. రెండిటిని మిక్స్ చేస్తున్నారా? ఎలా ఉంటది? తమన్ దగ్గర స్టాఫ్ అందరూ 20స్‌లో ఉన్నారండి. ఆ! నేను చాలా కాలం కదా పనిచేసి. నేనెళ్లి చూస్తే అందరూ 20స్‌లో ఉన్నారు. ఆల్‌మోస్ట్ ఎవ్రీబడీ ఒక ముగ్గురు, నలుగురు అమ్మాయిలైతే టీన్స్‌లోనే ఉన్నారు. నాట్ ఈవెన్ 20. మొత్తం జెన్‌జీ కిడ్స్ స్టాఫ్ అంతా అక్కడే ఉన్నారు బేసిక్‌గా. సో నాది కొంచెం గ్రౌండ్ లెవెల్‌లో ఉంటది. అవును. మాసెస్. యాహ్! సుజిత్ చాలా స్టైలిష్ ఫిల్మ్ మేకింగ్. మన దాంట్లో హీరో గారి స్టైలు, స్వాగ్‌తో పాటు కొంచెం మాసెస్‌కి క్యాటర్ చేసేలా ఉంటది. సో డెఫినిట్‌గా దాన్ని డెలివర్ చేస్తున్నాడు తమన్. అసలు నేను చెప్తే మరీ ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ వస్తాయి గానీ, చింపేసాడు తమన్ యాక్చువల్‌గా. వెరీ మచ్ హ్యాపీ. ఎంత వర్క్ అయింది ఇప్పటికి? అయిపోయింది సార్ ఆల్‌మోస్ట్ మొత్తం. 80-90% అయిపోయి ఉంటది. చిన్న చిన్న రీడూలు దీన్ని ఇలా మార్చడం, మళ్ళీ నేను డైలాగ్‌కి ఇలా కావాలి, ఇక్కడ ఈ సీన్ బిఫోర్ ఇది. నేనన్నాను చూసారా, సడెన్‌గా అతను సినిమాలోకి వచ్చాడు కదా! సో వాడు కూడా ఏదైనా డౌట్ ఉన్నా ఇమ్మీడియేట్‌గా బావ ఒక్కసారి రావా స్టూడియోకి. ఈ స్టూడియోకి పద్దాక తిరిగే ప్రాసెస్‌లోనే సోషల్ మీడియా ఎర్రర్ జరిగింది. సో మెయిన్ తను హైదరాబాద్‌లో చేయడం, నైట్ 2:00 అంటే 2:00, 3:00 అంటే 3:00 తను అసలు 4, 5 వరకు పనిచేస్తున్నాడు. నేనేమైనా కరెక్షన్ చెప్పినా "నువ్వు వెళ్ళిపోరా బావ 2 అవర్స్ పడుకో నువ్వు, మళ్ళీ ఒక 5, 6కి రా" అని చెప్పి. "కాదులే ఉంటానులే పక్కన" అంటే, "లేదు ఇప్పుడు నువ్వు చెప్పిన కరెక్షన్స్‌కి టైం పడతది కదా! ఈ టైం వరకు నువ్వెందుకు మెలుకువ ఉంటావు" అని చెప్పి అలాగా అంటే గంటల్లో, నిమిషాల్లో పడుకుంటూ పనిచేస్తున్నాడు. సో ఆల్వేస్ ఇండెప్టెడ్ టు తమన్ అండి. ఓకే. ప్రొడ్యూసర్స్ దే ఆర్ ద మోస్ట్ కంఫర్టబుల్ ప్రొడ్యూసర్స్. మీ మీ ఫిల్మ్‌లో ఇటువంటి ఫిల్మ్స్ కొంచెం డిలే అయితే ప్రొడక్షన్ కాస్ట్ తగ్గిద్దామని చూస్తుంటారు. ఎవరైనా. దే లుక్ ఫర్ టోటల్ బడ్జెట్ అవును. ఉండే విధంగా అవునవును. చూస్తుంటారు. ఈ అవును. ఈ ఫిల్మ్ సేల్స్ అండ్ మీకు సంబంధించినంత వరకు ఈ ఫిల్మ్ ఓటీటీ గాని లేదంటే థియేట్రికల్ సేల్స్ అవి మీకేమైనా ఐడియా ఉందా? సార్ హౌ కంఫర్టబుల్ ప్రొడ్యూసర్స్ కళింగరి అనేది? కళింగర్ షూటింగ్ అంతా అయిపోయిన తర్వాత నెట్‌ఫ్లిక్స్ వోళ్ళు కథ వింటాను అన్నారు. బిఫోర్ టేకింగ్ ద రైట్స్. సో నేను నవీన్ గారు ఫోన్ చేశారు. కొంచెం ఓటీటీ రూల్స్ మారినాయి. కథ చెప్పాలి. మీకేం ప్రాబ్లమ్ అయితే సార్ రైటర్‌ని ఎవరన్నా మీ టీమ్‌లో పంపుతారా అన్నారు. సార్ ఎంత కోట్ చేస్తానంటే మనం కొంచెం భారీ అమౌంట్ కోట్ చేస్తాం అన్నారు. సరే అని మన అంత అమౌంట్ ఒక వ్యక్తి మనకి ఇస్తున్నప్పుడు మన రెస్పాన్సిబుల్ కదా! మనం వెళ్లి కథ చెప్పడం. నేనే వస్తాను సార్ రైటర్లు ఎవరు వద్దు అని చెప్పేసి అప్పటివరకు షూటింగ్ ఇలాగ అయిపోయింది కాబట్టి కళ్యాణ్ గారిది నేను ఒక అంటే మరి ఇప్పుడు ఈ తెలుగు పంచ్ డైలాగులన్నీ వాళ్ళకి చెప్పామనుకోండి గబుక్కున వాళ్ళకి అర్థం కావు. సో విజువల్ ప్రెజెంటేషన్ ఎలా ఉంటది, నేను హిందీలో నరేషన్ ఇస్తున్నాను, ఇంగ్లీష్‌లో నరేషన్ ఇస్తున్నాను. బట్ డైలాగ్ ట్రాన్స్‌లేషన్ చేసరికి ఎంతో కొంత జనరేషన్ లాస్ ఉంటది కదా! సో నాకు 20 మినిట్స్ ఒక విజువల్ కట్ చేసుకొని ఐప్యాడ్‌లో వాళ్ళకి నరేషన్ ఇచ్చి ఇలా ఉంటది, దాని విజువల్ ఎలా ఉంటది అని చూపించాను. ఒక 5 మినిట్స్‌లో డీల్ క్లోజ్ అయిపోయింది నాకు తెలిసి. నేను చూపించిన తర్వాత సార్ మేము ప్రొడ్యూసర్‌తో 5 మినిట్స్ మాట్లాడతాము. నేను 5 మినిట్స్ బయటకొచ్చి కాఫీ తాగాను. నేను వచ్చి డీల్ క్లోజ్ అయింది సార్ అన్నారు. ఐ థింక్ చాలా మంచి ఓజీకి దగ్గరగా వచ్చింది అమౌంట్. అంటే నేను ఎంత అని ఎప్పుడు అడగలేదు. బట్ వాళ్ళు చెప్పిందైతే ఇదే. యాహ్! ఇట్స్ వెరీ గుడ్ డీల్. అండ్ థియేట్రికల్ ఎలా ఉంది? థియేట్రికల్ ఆంధ్రప్రదేశ్ రెగ్యులర్ అంటే మైత్రికి ఎలా ఉంటుంది సెట్ ఆఫ్ వాళ్ళకి డిస్ట్రిబ్యూటర్స్ ఆల్రెడీ దే ఆర్ ఇంటూ రెగ్యులర్ డిస్ట్రిబ్యూషన్. డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు కదా! ఇప్పుడు నెక్స్ట్ కూడా చాలా పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయి కదా! సో మైత్రి వాళ్ళు ఏ రేట్ చెప్తే ఆ రేట్ ఇచ్చేసి తీసుకెళ్తారు అంతే. అండ్ ఇలాంటి ప్రొడ్యూసర్లు దొరకడం అనేది వరం, అదృష్టం అనేవి చాలా తక్కువ పదాలండి. అపూర్వమైన సుకృతం. చాలా ప్రాజెక్ట్ అనుకున్న దానికంటే డిలే అయిపోయింది. 2 సాంగ్స్ చేయాలి సార్ అన్నప్పుడు మీరు అసలు 0.1% కూడా మీరు కాంప్రమైజ్ అవ్వద్దు. కళ్యాణ్ గారు సాంగ్స్ చేసేదే చాలా తక్కువ. ఆ సాంగ్స్‌కి మీకు ఏ సపోర్ట్ కావాలి చెప్పండి అని చెప్పి 2 సెట్‌లకి అసలు మోస్ట్ కాస్ట్‌లీయెస్ట్ మీరు 'దేగలింగసాల' సెట్ చూసినా రేపొచ్చే సాంగ్ రేపొద్దున లాంచ్ చేసే సాంగ్ ఐ థింక్ 'మైత్రి' ఎంటైర్ వాళ్ళ కెరీర్‌లో వాళ్ళు చేసిన 30 సినిమాల్లో బిగ్గెస్ట్ సెట్ అండి. చాలా మంది జూనియర్ ఆర్టిస్టులు, డాన్సర్స్ కూడా ఉన్నట్టున్నారు కదా! ఒక 1200-1500 ఉండేవాళ్ళు డైలీ. అంటే ఇంక 'మైత్రి' విజువల్‌గా 'హరీష్' ఏదన్నా చూపించాడు అంటే ఆ క్రెడిట్ మొత్తం 'మైత్రి' అండి. కళ్యాణ్ గారు ఇరగ్గొట్టేసే పెర్ఫార్మెన్స్ అంటే ఆ క్రెడిట్ కళ్యాణ్ గారిదండి. వీళ్ళిద్దరి సహకారంతోనే సినిమా అనుకున్న టైమ్ జోన్స్‌లో తీశారంటే అప్పుడు ఆ క్రెడిట్ నాది. అంతే.
అద్భుతం అండి. ఐ మీన్ లైఫ్ లాంగ్ మైత్రిలో సినిమాలు చేస్తాను. రైట్. మీరు 'రామ్' అని ఒకటొచ్చింది. సార్ రామ్‌తో ఎప్పటినుంచో చేయాలి సార్. చెప్తున్నాను కదా సార్. ఇప్పుడు ఇంత పెద్ద హిట్ వచ్చిన తర్వాత నాకు కళింగతో చేయడానికి నాకు ఈ టైం పట్టింది. నేను ఏది గబుక్కున ఫోర్స్ చేయనండి. నేను చిరంజీవి గారితో చేయాలి, రామ్‌తో చేయాలి, బాలయ్య బాబుతో చేయాలి. ఆల్మోస్ట్ ఇవి ఒక కొన్ని టేక్ ఆఫ్ తీసుకున్న పొజిషన్‌లో ఉన్న తర్వాత కొన్ని సెట్ అవ్వట్లేదు. ఎప్పుడు ఏది స్టార్ట్ అవుద్దో చెప్పలేమండి. మీరు చూస్తున్నారు కదా! ఏ కాంబినేషన్ అనుకోని ఏ కాంబినేషన్ ఎలా ఎలా మారిపోదని ఎలా మీరు చూస్తుంటారు కదా! ఇన్ని సంవత్సరాల ఇండస్ట్రీలో మీకు చెప్పాల్సిందేముంది. యాహ్! ఆమె ఎనర్జీ అసలు అన్‌మ్యాచబుల్ కదా! ఎప్పటికైనా డెఫినిట్‌గా రామ్‌తో చేయాలి. మీ దగ్గర రైటర్స్ అంటే మీ కథలు మీవే ఉంటాయి. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ రీమేక్. ఇన్‌స్పిరేషన్. యాహ్! మీ కథలు మీవే ఉంటాయి. కానీ మీరు పెద్ద సెట్ ఆఫ్ రైటర్స్‌ని కూడా మెయింటైన్ యాహ్! చేస్తారు. యాహ్! ఆఫ్ కోర్స్. యాహ్! ఈ ఫిల్మ్‌కి దశరథ్ అని అవునండి. మంచి మంచి సినిమాలు తీసిన డైరెక్టర్‌ని అవును. రైటింగ్ టీమ్‌లో పెట్టుకున్నారు. ఎందుకు? మేమిద్దరం ఆహాకి పాండమిక్‌లో ఒక వెబ్ సీరీస్ దాంట్లో కనెక్ట్ అయ్యామండి. చాలా ఫాస్ట్‌గా ఆలోచిస్తాడు ఆయన. ఇవాళ ఆయన చెప్తే రేపు పొద్దున్న దీనికి ఒక రూపం తీసుకొని వస్తాడు. నేను ఇక్కడి నుంచి ఇలా అనుకుంటున్నాను అంటే అటెంప్ట్ ఉంటది. ముందు అటెంప్ట్ ఉంటది అండ్ పేషెన్స్ చాలా అండి. భయంకరమైన పేషెన్స్. నాతో ఎప్పుడు రమేష్ రెడ్డి గారు ఉంటారు. మిగతా రైటింగ్ డిపార్ట్మెంట్ ఉంటది. నాతో పాటు ఏటీఎం డైరెక్ట్ చేసిన అబ్బాయి చంద్రమోహన్ తను స్క్రీన్ ప్లేలో వచ్చినాడు. సో, దశరథ్ గారు సీనియర్ కదా! చాలా సీనియర్ కదా! ఆయన కంట్రిబ్యూషన్ చాలా బాగుంది. సో, అందుకు ఈస్ స్క్రీన్ ప్లే రైటర్ ఫర్ దిస్. అట్ ద సేమ్ టైమ్ ప్రవీణ్ వర్మ అని చెప్పి నాకు 40 డేస్‌లో అంటే కళ్యాణ్ గారు టక్కని డేట్స్ ఇచ్చి 3 మంత్స్‌లో ఫినిష్ చేయండి అన్నారు. ఆ టైంలో నేను మిగతా ప్రిపరేషన్‌లో ఉంటున్నాను కాబట్టి ఈవెన్ డైలాగ్ సైడ్ కూడా ప్రవీణ్ వర్మ అనే అతను అడిషనల్ డైలాగ్స్ అతని సపోర్ట్ కూడా ఉంది. ఈ సినిమాకి రైటింగ్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. అందరూ స్పెక్యులేట్ చేసింది చాలా మంది అవును అనుకుంది. ఇది 'తెరీకి' రీమేక్ అనేసి టు స్టార్ట్ విత్. అసలు 'తెరీకి' దీనికి సంబంధం లేదా? సార్ మీకు ఓపెన్‌గా చెప్తాను కదా సార్! నేను రీమేక్ చేసినప్పుడు మాటలు, మార్పులు, దర్శకత్వం. ఇది కథా, మాటలు, దర్శకత్వం. ఒక సాంగ్ వచ్చింది. ఒక టీజర్ చూసారు. 2 డేస్‌లో ట్రైలర్ చూస్తారు. ఎక్కడన్నా మీకు అనిపించిందా పోనీ? లేదు. నేను ఇంకా ఈ విషయంలో ఏంటంటే సార్ ఐ యామ్ మరి మెంటల్లీ మీరెందుకు సైలెంట్‌గా కూర్చున్నారు? వెన్ సో మెనీ సార్ వెబ్‌సైట్స్ నేను గాని, సో మెనీ ఇండివిడ్యువల్స్ ట్విట్టర్‌లో అంత గట్టిగా ప్రచారం సార్ చేస్తున్నప్పుడు 3,60,000 ట్వీట్లు పడ్డాయి. ఆ! ట్రోలింగ్ చేస్తూ. కాదు సార్ అసలు అంటే ఒక టైంలో ఏమైందంటే నేను కాదు అని చెప్తున్నా సరే, ఒక నెగెటివ్ దృక్పథంతో మాట్లాడుతున్నప్పుడు నా కాన్ఫిడెన్స్ ఒకటే సరే రేపు పొద్దున్న సినిమా చూస్తారు కదా! నేను ఇంకా అసలు ఇంటింటికెళ్ళి బొట్టు పెట్టి ఈ సినిమా తిరిగాది, ఈ సినిమా తిరిగేది ఎక్కించలేదు. ఐయామ్ ఎగ్జాస్టెడ్ అండి ఈ విషయంలో మటుకు. యాహ్! సీరియస్‌లీ. ప్లస్ అది సిగ్గుపడాల్సిన విషయం కూడా కాదు. మీరు చేసి ఇట్లా చేసిన వాళ్ళు రీమేక్‌లు చేసి. అసలు అది అంటే ఎవరు ఏ రకంగా టర్న్ తీసుకొని మాట్లాడుతారో నాకు అర్థం కాదు. 'గబ్బర్ సింగ్' రీమేక్ 'గబ్బర్ సింగ్' ఇవ్వన్నా, మళ్ళీ ఇంకో 'గబ్బర్ సింగ్' ఇవ్వన్నా, రీమేక్ మట్టుకు చేయొద్దన్న అని అంటారు కొంతమంది. మరి 'గబ్బర్ సింగ్' రీమేకే కదా! అలా అని చెప్పి మేమేం తెలియజేద్దాం ఫిక్స్ అయిపోలా. అదే సార్ ఈటి ఇన్‌ఫ్లుయెన్స్ మనని ఈ రోజు వరకు మన కాన్వర్జేషన్‌లో పార్ట్ అవుతుందంటే వాళ్ళు ఎంత స్ట్రాంగ్‌గా ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తున్నారు సోషల్ మీడియాలో ఒకసారి అర్థం చేసుకోండి. ఈ సోషల్ మీడియాలో మీరు కొన్ని ప్రచారాలు కావాలని జరుగుతాయి. స్పాన్సర్డ్ జరుగుతాయి. వేరే వాళ్ళు చేయిస్తారు. మేబీ సమ్ ఎక్స్‌వైజెడ్. అటువంటివి చేయిస్తారనేది ఉంది. మీరు అటువంటి నమ్ముతారా? లేదంటే ఇట్ ఈస్ ప్యూర్‌లీ ఔట్ ఆఫ్ కన్సర్న్ గాని, ఔట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ గాని కొంతమంది ఇండివిడ్యువల్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఉన్న రెవెన్యూ మోడల్స్ అవ్వచ్చు. లేకపోతే ఇప్పుడున్న డిఫరెంట్ పద్ధతుల్లో డిజిటల్ ఎర్నింగ్స్‌లో ఏదైనా జరగొచ్చు. నాకైతే ఎప్పుడు ప్రూఫ్స్‌తో సహా పలానోళ్ళు చేయించారు, పలానోళ్ళు చేస్తున్నారని అనలేదు, చూడలేదు. కానీ జరగొచ్చు అనే దాన్ని మటుకు నేను నమ్ముతాను. ఒక నెరేటివ్ స్టార్ట్ చేయాలనుకుంటే మనం కొంచెం ఖర్చు పెడితే ఆ నెరేటివ్ జనాల్లోకి తీసుకెళ్ళే ప్లాట్‌ఫార్మ్స్ ఇలాంటివి అని నా స్ట్రాంగ్ ఫీలింగ్. ఆ అవసరం ఎవరికి ఉంది? నా మీద ఎవరైనా చేశారా? లేదా నేను ఎవరిని చేసినా? అలాంటివి ఎప్పుడు నేను ఇప్పటివరకైతే జరగలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కొన్ని నెరేటివ్స్ ఎలా ఉన్నాయంటే కొన్ని సినిమాలని కొంచెం అటు ఇటుగా ఉంటే ఫ్లాప్ చేసే విధంగా ఉంటాయి. కొన్ని అటు ఇటుగా ఉంటే హిట్ చేసే విధంగా ఉంటాయి. కొన్ని కాంబినేషన్‌లు జరగకుండా ఉండే విధంగా, కొన్ని జరగకుండా కాంబినేషన్‌లు జరిగే విధంగా ఇన్ని జరుగుతుంటాయి. ఎవరో ఒక ట్వీట్ ఏస్తారు. 100 మంది దాన్ని అవును. చేస్తారు. ఇట్ బికమ్స్ ఏ కైండ్ ఆఫ్ ఇట్ బికమ్స్ ఎ న్యూస్ బేసికల్లీ వైరల్. వితౌట్ యూ నోయింగ్ ఇట్. ఏం లేదు సార్. నేను ఇప్పుడు మీరు తెలుగు 360 గుల్టీ ఈ వెబ్‌సైట్‌లో ఉన్నారు అందరూ హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే మేమందరం మీకు అవైలబుల్ ఉండే వ్యక్తులమే. అందరి దగ్గర అందరి ఫోన్ నంబర్ లేకపోయినా
చాలామంది సోషల్ మీడియాలో కూడా ఇన్‌స్టాలో ఉంటాం. అసలు మీరు రీచ్ అవ్వాలనుకుంటే ఏ పిఆర్ఓని పట్టుకుని మిమ్మల్ని రీచ్ అయిపోవచ్చు. నాకు తెలిసి కొంతమంది ఏంటంటే, ఈ ఈ వెబ్‌సైట్‌లు ఒక రెప్యూటెడ్ వెబ్‌సైట్‌లు కూడా ట్వీట్‌లో ఒక డైరెక్టర్ ఒకటి పోస్ట్ పెట్టగానే కింద 10, 20 ట్వీట్లు చూసేసి ఒక అభిప్రాయానికి వచ్చేస్తున్నారు. అదే వెబ్‌సైట్‌లో ఉంటుంది. ఇంతకుముందు ఐడియల్ బ్రెయిన్ నరేటివ్ ఉండేది. లేదా ఇంతకుముందు పలానా గ్రేట్ ఆంధ్ర నరేటివ్ ఉండేది. ఇప్పుడు ఏమైపోయిందంటే, ఇతను ఈ మాట చెప్పగానే కింద ఫ్యాన్స్ అందరూ ఇలా అన్నారు. అది వైరల్ అయింది. లేదా ఫ్యాన్స్ అందరూ ఇతను ట్రోల్ చేశారు అని మీరు కూడా అదేంటి ఆ సోషల్ మీడియా ప్రాతిపదికని దాన్ని బేస్ చేసుకుని న్యూస్లు రాస్తున్నారు. ఫస్ట్ మీరు కనుక దాన్ని ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా అవాయిడ్ అవుతే డెఫినెట్గా ఈ ప్రాసెసే మారిపోద్ది అనేది నా హంబుల్ రిక్వెస్ట్. అండ్ విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ మేబీ మై అబ్జర్వేషన్ ఆల్సో రాంగ్. నేను చూసిన దాన్ని బట్టి చెప్తున్నా. నేను హరిశంకర్ ఒక పోస్ట్ పెట్టాడు, ఫ్యాన్స్ అందరికి భలే ఖుషి ఇచ్చాడు. పాజిటివ్గా ఉంటుంది అందులో, నేను కాదనట్లా. అసలు ఆ టీజర్ గురించి మీరేమనుకుంటున్నారు? ఫ్యాన్స్ అందరూ ఖుషి అయ్యారు లేదా ఫ్యాన్స్ అందరూ ట్రోల్ చేస్తున్నారు అది సెకండరీ. మీరు రెండో పేరాలు రాయండి అది. ఫస్ట్ ఆ టీజర్ గురించి జీవి గారు ఏమనుకుంటున్నారు? ఇంతకుముందు అది ఉండేది. ఇందులో విజువల్స్ బాగున్నాయి, ఇందులో డైలాగ్స్ బాగున్నాయి, హీరో గారు బయట స్టైల్గా కనపడుతున్నారు. ఇది ఎక్కడో లాస్ట్లో వస్తుంది. బిగినింగ్ ఫ్యాన్స్ భలే ఖుషి అయిపోయారు, ఫ్యాన్స్ పండగ చేసుకుని వైరల్ చేశారు, లేకపోతే ఫ్యాన్స్కే నచ్చలేదు అని చెప్పి మొదలెట్టారు. అసలు మీరు కూడా ఫస్ట్ సోషల్ మీడియా యొక్క దాన్ని ఏమంటారు, దాని డిరైవ్డ్ కంటెంట్తోనే మీ ఆర్టికల్ స్టార్ట్ అవుతుంది. అది అదంతా నన్ను మీరు అంటున్నారులే కానీ అది నా కోసం కాదని నాకు తెలుసు. మీరు అంటే ఉద్దేశం వెబ్సైట్స్ Yeah. నేను చెప్పేది Yeah, అందరికీ చెప్తాను. వెబ్సైట్స్ పేర్లు కూడా చెప్పే కదా. Right. నేను కొన్ని ఆర్టికల్స్ చదివాను. ఇట్స్ హంబుల్ రిక్వెస్ట్. మీ స్టైల్ ఆఫ్ ప్రొసీడింగ్స్, మీ మోడల్స్ ఆపరాండి మీకు ఉంటుంది. దాన్ని మార్చమని కాదు, నా అబ్జర్వేషన్ మీ ముందు మేబీ ఐమ్ రాంగ్ ఆల్సో. శ్రీలీల జనరల్గా ఒక హీరో, పెద్ద హీరోలు 40+ ఉన్న హీరోస్కి అందరికీ వచ్చే జనరల్ విమర్శ ఏంటంటే హీరోయిన్ ఏజ్ అండ్ హీరో ఏజ్. లాస్ట్ టైం రవితేజ గారితో మీరు చేసిన మిస్టర్ బచ్చన్లో కూడా ఇట్ హాస్ బికమ్ ఏ ట్రెండ్ అన్నట్టు. ట్రెండ్ అంటే ప్రతి నచ్చని వాళ్ళంతా హీరోయిన్ అండ్ హీరో ఏజ్ చేసేసి చేస్తున్నారు. అందరు హీరోలకి అదే చేస్తున్నారు. డస్ ఇట్ రియల్లీ మ్యాటర్? ఇట్ డజంట్ మ్యాటర్. ఎందుకంటే అది గివ్ యూ ఇక్కడే మీకు ఆన్సర్ ఇచ్చేస్తాను. రవితేజ అన్నయ్య ఇదే శ్రీలీలతో దమ్మగా బ్లాక్ బస్టర్ చేశారు. ఆ పల్సర్ బండ్ సాంగ్ వాళ్ళిద్దరు కలిసి డ్యాన్స్ చేయడం, వాళ్ళిద్దరి మధ్య కామెడీ ఫుల్గా ఎంజాయ్ చేశారు కదా. మరి అప్పుడు ఎవరు మాట్లాడలేదే. భాగ్యశ్రీ ఐ థింక్ శ్రీలీల కంటే పెద్ద అనుకుంటా, 1-2 years. భాగ్యశ్రీ కంటే చిన్న ఉన్న హీరోయిన్ని యాక్సెప్ట్ చేసి భాగ్యశ్రీ బోసేకి వచ్చేసరికి అంటే ఇక్కడ అగైన్ నరేటివ్, మళ్ళీ ఒక నరేటివ్ ఉంటుంది అక్కడ. అంటే అన్నయ్య అంటే పడనోళ్ళు, నేనంటే పడనోళ్ళు, మెల్లిగా మీరు అన్నారు సార్ ఎవడో ఒక ట్వీట్ వేస్తారు అక్కడి స్టార్ట్ అవుతుంది. ఇట్ రియల్లీ డజంట్ మ్యాటర్ అండి. స్క్రీన్ ఏజ్ ఉంటుందండి, స్క్రీన్ ఏజ్ అంటే ఉంటుంది. మెగాస్టార్ గారు ఇప్పుడు మన మనశంకర ప్రసాద్లో 2 kids ఫాదర్గా చేశారు. ఎక్కడన్నా ఒక 0.1% అన్న ఎవరికన్నా నచ్చకుండా ఉందా? 0.1% అన్న ఎవరు యాక్సెప్ట్ చేయకుండా ఉన్నారా? స్క్రీన్ ఏజ్ ఉంటుంది డెఫినెట్గా. ఏంటంటే సార్ కొంతమంది అదే టైంపాస్ ట్రోలింగ్ చేయండి, నేను అసలు దాన్ని పట్టించుకోను. ఈ సినిమా చూడండి, ది బెస్ట్ పెయిర్ కళ్యాణ్ గారు శ్రీలీల, అలాగే కళ్యాణ్ గారు రాశి ఖన్నా సాంగ్ మీరు చూడండి. ఈ సినిమా రాశి ఖన్నా హీరోయిన్ చేస్తుంది కదా. సో వాట్ ఈస్ దర్ ఈ సినిమాలో చిన్న రోలా పెద్ద రోలా? ఫస్ట్ హాఫ్లో వచ్చే రోల్ అండి. చాలా హిలేరియస్గా ఉంటుంది అమ్మాయి. అమ్మాయితో ఉండే హీరో కాంబినేషన్ సీన్స్లో ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంటుంది. అండ్ స్టోరీలో పార్ట్ కూడా తను ఇంటర్వెల్ లీడ్ అని తన క్యారెక్టర్ నుంచి స్టార్ట్ అవుతుంది. గబ్బర్ సింగ్ భగత్ సింగ్ సెంటిమెంటేనా? అది అలా కుదిరింది సార్ అంతే, అలా ఏం లేదు. భగత్ సింగ్ అనే క్యారెక్టర్కి జస్టిఫికేషన్ మీకు చైల్డ్ ఎపిసోడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. మీరు చూస్తే మీకు యాప్ట్ అనుకుంటారు. అంటే ఫస్ట్ భవదీయుడు భగత్ సింగ్ అని టైటిల్ పెట్టాము. ఆ తర్వాత చాలామంది భవదీయుడు అంటే ఏంటన్నా అన్నారు. నాకు నవ్వుకోవాలో ఏం చేయాలో అర్థం కాలేదు. అదే మీరు అన్నట్టుగా జంజీ కిడ్స్ అని. సో ఓకే, ఆ తర్వాత కథ మారిన తర్వాత కథలో కొంచెం మాస్ ఎలిమెంట్స్ యాడ్ అయ్యాయి. భవదీయుడు భగత్ సింగ్ అన్నప్పుడు ఇట్ వాజ్ కాలేజ్ లవ్ స్టోరీ. ఇప్పుడు ఇది వేరే బ్యాక్డ్రాప్ కాబట్టి ఉస్తాద్ భగత్ సింగ్ అని పెట్టాను. ఈ సినిమాలో విలన్ ఎవరు? పార్థిబన్ అండ్ Oh. ఇంకొక విలన్ ఉంటాడు, ఇంకొక చిన్న. పార్థిబన్ గారు ఎక్స్ట్రాడినరీ ఆర్టిస్ట్ అండి. హిమ్సెల్ఫ్ ఈజ్ అ డైరెక్టర్. ఐఎమ్ సో ఇండెప్టెడ్ టు పార్థిబన్ గారు. పార్థిబన్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ దిస్ క్యారెక్టర్. అసలు ఆయన పవన్ కళ్యాణ్ కాన్ఫ్రంటేషన్ సీన్స్ గూస్ బంప్స్ ఉంటాయండి. అసలు తెలుగు తమిళ్లాగా ఒకసారి చూసి చెప్పేవాడు డైలాగ్. ఆయన క్విక్ లర్నర్, వెరీ క్విక్ లర్నర్. ఆయనే డైలాగ్స్ చెప్పాడు తెలుగులో.
డబ్బు మాకు టైం లేదు ఆయనతో వచ్చిందని. బట్ సెట్‌లో అసలు మనం వేరే పరభాషా నటుడితో పనిచేస్తున్నాం అన్న ఫీలింగ్ రాకుండా చేశారు. ఇట్స్ జస్ట్ అమేజింగ్. 'ఉస్తాద్' తర్వాత ఐ థింక్, ఐ విష్ అండ్ ఐ హోప్, ఐ ప్రే ఫర్ హిమ్. హీల్ బీ వెరీ మచ్ బిజీ ఇన్ తెలుగు. యాహ్! అలాగే 'కెఎస్ రవికుమార్' గారు ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేశారు. లెజెండరీ డైరెక్టర్ 'కెఎస్ రవికుమార్' గారు. ఆయన అసలు ఎంత పెద్ద డైరెక్టర్ అండి. అటు కమల్ హాసన్‌తో, ఇటు రజనీకాంత్ గారితో వరుసగా బ్లాక్ బస్టర్లు కొట్టాడు. 'దశావతారం' అంటాడు, ఆయన 'పడయప్ప' అంటారు, ఎన్ని సినిమాలు. అలాంటి వ్యక్తి సెట్‌లో సార్ ఇటు నేను కొంచెం ఇలా తిరగొచ్చా? ఈ డైలాగ్ ఇలా చెప్పొచ్చా? అని అడుగుతుంటే నేను కాళ్ళ మీద పడిపోయాను. సార్ మీరు డైరెక్టరు, మీరేమైనా ఆలోచించారంటే 100% బెటర్‌గా ఉంటది. ఇంక అసలు నన్ను అడుగుతారేంటి, మీరు చేసేయండి అని. అలాంటి వ్యక్తులతో పనిచేయడం అనేది నిజంగా నాకు అదృష్టం అనిపించింది. యాహ్! 'శ్రీలీల', 'రాశిఖన్నా' వాళ్ళే డబ్బింగ్ చెప్పారా? రాశిఖన్నా, శ్రీలీల గారు చెప్పుద్ది, తెలుగు అమ్మాయి కదా! రాశిఖన్నా కూడా తనే డబ్బింగ్ చెప్పింది. యాహ్! చాలా బాగా చేశారు ఇద్దరు. ఇప్పటికే 2 సాంగ్స్ రిలీజ్ అయింది. రేపు ఒక సాంగ్ రేపు రిలీజ్ ఒక సాంగ్. అవబోతుంది. ఇది కాకుండా ఇంకొక ఇంకొక సాంగ్ సార్ సర్ప్రైజ్, అది మాంటేజ్ సాంగ్. అది- అది వెండి తెర మీద చూడండి. ఆ సాంగ్ అనేది ఇంకా అంటే మాక్సిమం సర్ప్రైజింగ్ వచ్చే సాంగ్ అదే సినిమాలో. అది చూడండి. డాన్స్ ఓరియంటెడ్. కాదు, అది ఏమి చెప్పను డైరెక్ట్గా స్క్రీన్ మీద. ప్రీ రిలీజ్ ఈవెంట్లో అది ఏంటి అనేది నేను మీకు చిన్న లీక్ ఇవ్వబోతున్నాను. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వస్తారా పవన్ కళ్యాణ్ గారు? 100% ఆయన రాకపోతే రిలీజ్ ఈవెంటే ఉండదు. వస్తారు డెఫినెట్గా వస్తారు. 2 ఆప్షన్స్ చెప్పారు మీరు. సో ఈ సినిమాకి ప్రమోషన్ మీరు ఒక్కరే భుజాన్ని వేసుకొని తిరుగుతున్నారు. అసలు మ్యూజిక్ డైరెక్టర్స్ లేరు, హీరోయిన్స్ లేరు. అట్లీస్ట్ ఇంతకుముందు సినిమాకి హీరోయిన్స్ అన్న తిరిగి అవును. చేసేవాళ్ళు. Yeah. ఐ థింక్ మీరు సోలో కొంచెం స్ట్రెస్ ఉంది. బట్ శ్రీలీల గారు, రాజశేఖర్ గారు కూడా చేస్తున్నారు. వాళ్ళు కూడా చేస్తున్నారు, కొంచెం తక్కువ. అంటే ఎవ్రీబడి ఈజ్ బిజీ కదా. ఇంకోటి ఏంటంటే ప్రీపోన్ చేసాం కదా సార్, మనం ఎవరిని డిమాండ్ చేయలేం. మాకు ముందు చెప్పాలి కదా అంటారు. ఎవరి డేట్లు వాళ్ళకి ఇచ్చేసి ఉంటాం కదా వాళ్ళకి బేసిక్గా. సో లెట్ us see. సో నెక్స్ట్ టైం స్క్రిప్ట్స్ ఉన్నాయి మీకు? సార్ అంటే నెక్స్ట్ సినిమాల గురించి ఖచ్చితంగా మాట్లాడతాను. ఈ సినిమా అయిపోయిన తర్వాత కూడా మనం డెఫినెట్గా మనం కలుస్తాం. ఆ సక్సెస్ మనందరం సెలబ్రేట్ చేసుకుంటాం కోరుకుంటున్నాను నేను. ఆ సందర్భంగా అన్నీ చెప్తాను. ఇప్పుడు ఏంటంటే సార్, అదేంటంటారు, చెప్తే మళ్ళీ దీన్ని ట్రోల్ మెటీరియల్ అంటారు. సరే, ట్రోల్స్ కూడా కొంచెం మెటీరియల్ ఇవ్వాలి కదా. అర్జునుడికి ఆ పక్షి తప్ప ఇంకేం కనపడదు అంటారు చూసారా. నాకు March 19th అనేది తప్ప నా బ్రెయిన్లో ఇంక ఏ థాట్ ఇప్పుడు ఎగ్జిస్ట్ అవ్వట్లేదు బేసిక్గా. దానికి తోడు వెరీ మచ్ స్లీప్ డిప్రైవ్డ్. అసలు ఏం ఆలోచించట్లేదు నెక్స్ట్ ఏంటంటే మొత్తం మనసు, భావం, దృష్టి, ఏకాగ్రత అన్నీ దీని మీదే ఉన్నాయి. సో రవితేజ గారితో 3 సినిమాలు, పవన్ అవును. కళ్యాణ్ గారితో 2 సినిమాలు. సో పవన్ కళ్యాణ్ గారితో 3వ సినిమా ఎప్పుడు వస్తుంది? 100% ఉంటుంది. 100% ఉంటుంది. అదే కొంచెం ఆయన మళ్ళీ ఆయన టైం లైన్స్ ఎలా ఉన్నాయి ఏంటి దాన్ని బట్టి ఖచ్చితంగా ఇంకొక సినిమా ఉంటుంది. విచ్ విల్ బీ ఎంటైర్లీ న్యూ స్టైల్ ఆఫ్ ప్రజెంటేషన్. అంటే ఇప్పుడు గబ్బర్ సింగ్ లాగానే మాస్ డైలాగ్, పంచ్ డైలాగ్. గబ్బర్ సింగ్ లాగానే ఈ సినిమా ఎందుకు ఉంటుంది అంటే గ్యాప్ ఉంది కాబట్టి. అప్పుడు ఒక 5 years ఉన్న కుర్రాడు ఇప్పుడు ఒక 15 years టీన్లోకి వచ్చేసి ఉంటాడు. మోర్ దెన్ దట్ 17 years వచ్చేసి ఉంటాయి. సో మళ్ళీ ఈ జెన్జీ బ్యాచ్కి కూడా ఒకసారి థియేటర్లో అల్లరి ఎలా ఉంటుందో చూపిద్దాం అన్న యాంగిల్తో చేసిన సినిమా. నెక్స్ట్ టైం ఐ హోప్ ఇంత గ్యాప్ ఉండదు ఆయనతో ఇంకో సినిమా చేయడానికి. అప్పుడు 100% ఎంటైర్లీ న్యూ ప్రజెంటేషన్తో సినిమా చేద్దాం ఆలోచన అవుతాం. రైట్. ఓజీ ఫిల్మ్ చూసారు మీరు? అవును. ఓజీ ఇస్ లైక్ ఏ పవన్ కళ్యాణ్ గారికి ఇట్స్ టోటలీ స్టైలిష్ అఫ్కోర్స్ Film. సుజీత్ అసలు కళ్యాణ్ గారిని మేము అందరం ఎలా చూడాలనుకుంటాం. అందుకే నేను సుజీత్ గబ్బర్ సింగ్ థియేటర్కి వచ్చాడని చెప్పి నేను సుజీత్ సినిమాకి శ్రీరాములకి వెళ్ళి నేను కూడా సేమ్ ఆయన గబ్బర్ సింగ్ అబ్బాయి ఆ గబ్బర్ సింగ్ రెడ్ టవల్ పట్టుకొని థియేటర్లో హడావుడి చేసాడు. నేను కూడా ఓజీ స్కార్ఫ్ కట్టుకొని సుజీత్ దిస్ ఇస్ ఫర్ యూ అన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫస్ట్ ఒక ఆడియన్స్ అండి, తర్వాత నేను ఒక డైరెక్టర్ని, రైటర్ని, మీరు ఒక క్రిటిక్. ఇది మనలో ఉండే ఆడియన్స్ ఒకటి ఉంటాడు కదా. దాంట్లో అందరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎలా చేశారు అంతకంటే ఎక్కువ ఎంజాయ్ చేశాను నేను. ఎందుకంటే గబ్బర్ సింగ్ బిఫోర్ కొన్ని సినిమాలు డిసప్పాయింట్ చేసింది. ఇప్పుడు మన బిఫోర్ సినిమా బ్లాక్ బాస్టర్ అయిందంటే అంతకంటే ఆనందం, అంతకంటే అడ్వాంటేజ్ ఏముంటుంది. వాళ్ళ స్వార్థంగా ఆలోచించిన వెరీ మచ్ హ్యాపీ విత్ ఓజీ. ఆ ఫిల్మ్లో పవన్ కళ్యాణ్ గారి స్క్రీన్ టైం తక్కువ ఉంటుంది రిలేటివ్గా, కానీ హీఈస్ దేర్ ఎవ్రీవేర్. అతని గురించి వేరే వాళ్ళు చెప్పటం, అతని గురించి వేరే వాళ్ళు ఎదురు చూడటం,
అతని గురించి గొడవలు జరగటం అట్లా జరుగుతుంటది. అంటే ఆయన ప్రస్తావన ఉంటుంది అన్నిట్లో. Yeah. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ అనేది, స్క్రీన్ టైం అనేది తక్కువ ఉంటుంది, కానీ ఎవ్రీ ఫ్రేమ్ ఈజ్ అబౌట్ ద స్టోరీ. అది కూడా కొత్తగా అనిపించింది. అంటే ఆయన తక్కువ డేట్లు ఇచ్చినా కూడా దాన్ని అడ్వాంటేజ్ గా మలుచుకున్నారు అందులో సినిమాలో. మీ ఫిల్మ్ లో ఎలా ఉండబోతుంది? మా ఫిల్మ్ లో అదే తక్కువ డేస్ లో, బికాస్ ఐఎమ్ లిటిల్ ఎక్స్పీరియన్స్డ్ దాన్ సుజిత్ కాబట్టి, ప్రతి ఫ్రేమ్ లో ఆయన ప్రస్తావన కదా ఆయనే ఉంటాడు. 2 గంటలు పరిపూర్ణంగా పవన్ కళ్యాణ్ గారి నవ్వులు, డ్యాన్సులు, ఆయన స్టైలు, ఆయన ఎనర్జీ, ఆయన ఎంటర్టైన్మెంట్, ఆయన విలన్తో ఆయన అగ్రెషన్ మొత్తం చూస్తారు. ఎందుకంటే నాకు ఒకటి ఉంటుంది కదా, మళ్ళీ ఎప్పుడు దొరుకుతారు ఈయన అన్నట్టు ఉంటుంది కదా. సో ముందు ఒక ప్రేక్షకుడిగా అలా చూసి, పవన్ కళ్యాణ్ గారిని ఇలా చూసి ఎంతకాలం అయింది అనే ఫీలింగ్ అయితే తెప్పిస్తుంది. రెవెన్యూస్ పరంగా ₹1 ఎక్కువ చేస్తుందా తక్కువ చేస్తుందా ఇవన్నీ నాకు తెలియదు. ఎవరు చెప్పగలుగుతారు? సంక్రాంతికి వస్తే ఒక రెవెన్యూ ఉంటుంది, సమ్మర్కి వస్తే ఒక రెవెన్యూ ఉంటుంది, పక్కన సినిమాలు లేకపోతే ఒక రెవెన్యూ ఉంటుంది, ఆ వీక్లో హాలిడేస్ వస్తే ఒక రెవెన్యూ ఉంటుంది, బస్సు బాగుంటే ఒక రెవెన్యూ ఉంటుంది. సో ఇది మన చేతిలో లేదు. కానీ నా చేతిలో ఉంది ఏంటి? బెస్ట్ ప్రజెంటేషన్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు. అట్ ది సేమ్ టైం బిజినెస్ మారుతుంది, టెరిటరీస్ మారుతుంది, ఓన్లీ ఫ్యాన్స్ని సాటిస్ఫై చేస్తే కుదరదు. సో బెస్ట్ ప్రజెంటేషన్ ఆఫ్ డ్రామా, స్టోరీ, ఎంటర్టైన్మెంట్. సమ్మర్లో మన అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాం, వాళ్ళందరం కలిసి సినిమాకి వెళ్ళాం, లేదా మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాం, లేదా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం, అందరం కలిసి ఆ రోజు ఈవినింగ్ సాయంత్రం సినిమాకి వెళ్ళాం అని మనం చిన్నప్పుడు ఎలా అయితే చెప్పుకునేవాళ్ళం, మళ్ళీ అలాంటి రోజులు ఈ ఉగాది నుంచి వస్తాయని నా స్ట్రాంగ్ ఫీలింగ్. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, ఒకటి పండక్కి రిలీజ్ అవుతుంది, రెండోది ఐపీఎల్ మీరు అనుకున్నప్పుడు 26 ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది, 27 మూవీ రిలీజ్. ఇప్పుడు ఐపీఎల్ 28కి వెళ్ళింది. ఇప్పుడు ఆ మిడిల్ ఈస్ట్ గొడవలు ఇంకా జరుగుతుంటే ఇంకా పోస్ట్ పోన్ అవ్వచ్చు, ప్లేయర్స్ అవైలబిలిటీ ఇదంతా ఎఫెక్ట్ అవుతుంది. సో ఒకటి వచ్చేసి క్రికెట్ గొడవ లేదు ఈసారి. అవును, మీ ఫిల్మ్కి అదే సార్, టైం కలిసి రావడం అంటే ఇదే. అది వచ్చినప్పుడు మనం పట్టుకోవాలి. సృష్టి అంతా 19వ తారీఖు వచ్చేయని చెప్తున్నప్పుడు, లేదు నాకు వర్క్ అవ్వదు, నేను ఇంకా చెక్కుతాను అంటే కుదరదు. సో నేను 19వ తారీఖు అందుకే వాలంటరీగా ఒప్పేసుకున్నాను. అండ్ నవీన్ గారు చెప్పగానే, సార్ నా చేతిలో ఏం లేదు, నేను రెడీ, బట్ మనం ఆల్రెడీ తమన్కి లేట్గా ఇచ్చాం, మరి తమను ఒప్పుకుంటే వెళ్దాం. తమన్ దగ్గరికి వెళ్ళగానే, నేను నవీన్ గారు వెళ్ళగానే, బాబా ఇలాగా డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబ్యూటర్లు అందరూ ఫోన్ చేశారు, నాకు తెలుసు ఆల్రెడీ నీకు తక్కువ టైం ఉంది, కానీ ఒక్క వీక్ అనగానే చేసేద్దాం అన్నాడు. ఎంత కాన్ఫిడెన్స్ ఇచ్చాడంటే, సరే చేద్దాం అన్నాడు. కానీ అన్నం పేరు చేయడం పేరు కదా, చెప్పిన దానికంటే ఎక్కువ కమిట్మెంట్తో పనిచేస్తాడు. ఒకసారి బయటికి రాలా, ఇద్దరం కలిసి ఒక ఫోటో పెడదాము అంటే, అవన్నింటికి టైం లేదు బాబా, సినిమా 100 ఫోటోలు తీసుకుందాం, నన్ను వదిలేయండి. అలాగా ఒక పని రాక్షసులో పనిచేస్తున్నాడు. అలా అని చెప్పి లాస్ట్ మూమెంట్లో వచ్చావు నేను ఇచ్చింది తీసుకోని కాదు. 3:30కి ఎర్లీ మార్నింగ్ ఈ రీల్లో ఈ డైలాగ్ ఇది కాదు, కొంచెం నీకు లోలో ఉంది వినపట్లేదు, ఈ క్యారెక్టర్ ఇంకా డబ్బింగ్ అవ్వలేదు, ఈ డబ్బింగ్ ఎలా ఉంటుంది, డైలాగ్ ఎలా ఉంటుంది, దీనికి ఎలా కావాలంటే అవునా అని చెప్పి 3:30కి కూర్చొని 5:30 వరకు చేసిన రీల్లో మళ్ళీ నాకు కావాల్సింది చేసి ఇచ్చి రీడూ చేసి, ఓకేనా నువ్వు హ్యాపీ కదా, హ్యాపీగా ఇంటికి వెళ్తావా, హ్యాపీగా పడుకుంటావా అని 1-2 సార్లు అడిగి నేను పంపిస్తాను. సో అనదర్ థ్రెట్ ఈస్ దురంధర్ 2 రిలీజింగ్ ఆన్ ద సేమ్ డే. ఒకటి అది హిందీ ఫిల్ము, తెలుగులో డబ్ అయ్యిండొచ్చు. ఇది స్ట్రైట్ తెలుగు ఫిల్మ్. ఇది పవన్ కళ్యాణ్ గారి సినిమా, అది అనదర్ బాలీవుడ్ హీరో ఫిల్మ్. కాకపోతే ఏంటంటే, పీపుల్ టెన్ టు కంపేర్ ఆన్లైన్లో అనేది, ఆ కలెక్షన్లు వేసి కంపేర్ చేసుకొని దే ట్రై టు, అంటే ఒక సినిమాని లేపడానికి ఎలాగా, దించడానికి ఎలాగా అనేది ఎవరి ప్లాన్లో వాళ్ళు కంపారిజన్ అనేది వన్ ఆఫ్ ద కీ ఆస్పెక్ట్ కింద చూస్తుంటారు. సో దాన్ని ఎలా నావిగేట్ చేయబోతున్నారు అంటే, ఒకటి కలెక్షన్స్ నిరూపిస్తాయి, దట్ ఈస్ వన్ థింగ్. అదర్ థింగ్ ఈజ్, ఐ మీన్ గ్రాస్ తీసుకుంటే దురంధర్ విల్ బి మచ్ హయ్యర్. సో జనాలు దీన్ని కొంచెం తగ్గించడానికి చూస్తుంటారు. సో దాన్ని మీరు ఎలాగా, హౌ ఆర్ యు గోయింగ్? అంటే మనం ఎప్పుడు దురంధర్ మీద మన సినిమాలో అనుకోవాలా, ఇది కలెక్టివ్ డెసిషన్. ఫస్ట్ థింగ్, నేను తీసుకున్న డెసిషన్ కాదు. అండ్ లెట్ మీ బి ఫ్రాంక్ అయితే, నేను చాలా ఇంటర్వ్యూలో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ఆదిత్య దేర్ ఇస్ ఎక్స్ట్రాడినరీ డైరెక్టర్. ఊరి నుంచి చూస్తున్నాను నేను. అతని డైరెక్షన్ తాలూకు ఇన్ఫ్లుయెన్స్, ప్రభావం ఉంటుంది మిగతా ఫిల్మ్ మేకర్స్ మీద. అలాంటి డైరెక్టర్ అతను. హ్యావ్ హ్యూజ్ రెస్పెక్ట్ టువర్డ్స్ హిమ్. బట్ ఎవ్రీ సీజన్ హ్యాస్ సర్టెన్ అకామిడేషన్ ఫర్ ద ఫిలిమ్స్. సమ్మర్ అవ్వచ్చు, సంక్రాంతి అవ్వచ్చు, మోర్ దెన్ 2-3 ఫిలిమ్స్ ఉంటాయి. ఇప్పుడు మొన్న చిరంజీవి గారి సినిమాతో పాటు శర్వానంద్ గారి సినిమా రిలీజ్ అయింది. దాని ఉద్దేశం చిరంజీవి గారి సినిమా మీద ఢీ కొడుతున్నాం అని కాదు కదా, ఆ ఇంటెన్షన్ కాదు కదా. హ్యావింగ్ సెడ్ దట్, నాకు బిగ్గెస్ట్ హీరో ఉన్నారు మా సినిమాలో. అట్ ద సేమ్ టైం
కంప్లీట్గా జోనర్ డిఫరెన్స్ అండి. అసలు నా గోల వేరు, నా గోల్ వేరు. ఇది అదంతా భయంకరమైన ఎంటర్టైనర్ మన సినిమా. అది ఒక చిన్న నేషనల్ గ్లోబల్ పాలిటిక్స్, నేషనల్ టెర్రరిజము, ఆ గోల వేరు, మనది వేరు. సో డెఫినెట్గా దేని రెవెన్యూస్ దానికి ఉంటాయనేది నేను బలంగా నమ్ముతాను. మణిశంకర వరప్రసాద్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఓజీ పెద్ద హిట్ అయింది, తర్వాత మణిశంకర వరప్రసాద్ గారు కూడా పెద్ద హిట్ అయింది. సో యాక్చువల్గా మెగా ఫ్యామిలీ గుడ్ టైమ్ ఈజ్ రన్నింగ్ అన్నట్టు. ఇప్పుడు పెద్దికి కూడా మంచి 2 సాంగ్స్ ఎక్స్ట్రాడినరీ ఉన్నాయి. ఆ సినిమా మీద హైప్ కూడా చాలా సెన్సేషన్గా ఉంది. ఇప్పుడు మీ ఫిల్మ్ రిలీజ్ అవుతుంది, ఇట్ ఈస్ ఆల్సో వెరీ పాజిటివ్గా ఉంది అంతా. థ్యాంక్ యూ సార్. సో వాట్ ఈస్ మణిశంకర్ వరప్రసాద్ గారు, వాట్ ఈస్ యువర్ ఫీడ్బ్యాక్ టు ద డైరెక్టర్ వెన్ యూ వాచ్డ్ ఇట్? డైరెక్టర్గా జలసీగా ఉందని చెప్పా. బాస్తో ఇలాంటి ఎంటర్టైనర్ నేను కదా తీయాలి, నువ్వు తీసేసావు తమ్ముడు నాకంటే ముందు, నాకు జెలసీగా ఉంది నీ మీద అని చెప్పాను. అండ్ కళ్యాణ్ గారితో మాట్లాడేమనుకోండి, సార్ ఇలాగా అన్నయ్య గారు హిట్ కొట్టారు, మీది వచ్చి హిట్ అయింది, నెక్స్ట్ చరణ్ బాబు వస్తున్నాడు, ఇలా మాట్లాడంటే అంత సినిమాలు బాగుంటుందంటే ఆయన, నేను ఏదో ఎంట్రీ కోసం చెప్పట్లేదు, ఆయన చెప్పిన వీడియోస్ కూడా చాలా ఉన్నాయి. ఆయనకి ఫ్యామిలీ అంటే ఎంటర్ సినిమా ఇండస్ట్రీ ఈజ్ అ ఫ్యామిలీ. ఇప్పుడు ఆయన అక్కడ ఉండి కూడా ఎప్పటికప్పుడు మా నిర్మాతలందరూ రండి, మీకు కావాల్సినవన్నీ ఏం చేద్దాం ఇండస్ట్రీ డెవలప్ అవడానికి చెప్పండి అని చెప్పి హీ ట్రీట్స్ ఎంటైర్ ఇండస్ట్రీ యాజ్ అ ఫ్యామిలీ అండి. అండ్ క్లియర్గా చెప్తారు, ప్రతి శుక్రవారం మనమే గెలవాలని రూల్ ఉండదు. నాని ఈ సినిమా అంటే సుందరాని ఆడియో ఫంక్షన్కి వచ్చినప్పుడు చెప్పాను నేను. సో గుడ్ అండి. అంటే ఇప్పుడు మనం అనుకున్న రికార్డ్స్, మనం అనుకున్న కలెక్షన్స్ రావాలంటే ఒక్క ఫ్యాన్స్ చూస్తే అలా అందరి ఫ్యాన్స్, అందరి హీరోల ఫ్యాన్స్ చూడాలి, అన్ని ఫ్యామిలీస్ చూడాలి, అప్పుడే పెద్ద రెవెన్యూస్ వస్తాయి. సో ఆ కాన్షియస్నెస్ అనేది మీకు నాకు సినిమా రైటింగ్లో, సినిమాలో మీకు కనబడుతుంది. ఇది ఓన్లీ ఫ్యాన్స్ కోసం తీసిన సినిమా కాదు. దిస్ టైమ్ ఇట్స్ నాట్ జస్ట్ ఎంటర్టైన్మెంట్ అని బిగినింగ్ నుంచి అలాగే స్టార్ట్ చేసాం. అందరూ ఫ్యామిలీతో వచ్చి చూసే సినిమా బేసిక్గా, అందరు ఫ్యాన్స్కి నచ్చే సినిమా బేసిక్గా. రవితేజ గారు, పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళిద్దరిలో చాలా సిమిలారిటీస్ ఉంటాయి. ప్లస్ మీరు వాళ్ళని అట్రాక్ట్ చేయగలరు, మీరు వాళ్ళకి అట్రాక్ట్ అయ్యారు. దెర్ మస్ట్ బి సంథింగ్ ఇన్ యూ. అంటే వాళ్ళిద్దరికి సిమిలర్, చాలా విషయాల్లో సిమిలారిటీ ఉంది కాబట్టే మీరు వాళ్ళతో అన్ని చేయగలిగారు, వాళ్ళకు కూడా మీరు నచ్చగలిగారు. ఏమనుకుంటున్నారు సార్? మీరు అబ్జర్వ్ చేయండి, ఇట్స్ అ హ్యూమన్ రెజనెన్స్ బేసికల్లీ. నేను ఒక థాట్ అనుకొని ఒక టేక్ అయిన తర్వాత ఇలా చూడగానే నాకు మనసులో 1 మోర్ అనిపిస్తే అన్ని రవితేజ ఇమీడియట్గా 1 మోర్ అంటారు. మన డబ్బింగ్ చెప్తున్నారు కూడా నేను ఇలాగా సార్ అనేలోపు నాకు అర్థమైంది డైలాగ్ మళ్ళీ చెప్తున్నాను అంటున్నారు. వాళ్ళిద్దరికి చాలా సిమిలారిటీ ఉన్నాయి. మొహం మీద మాట్లాడేసడం, ముక్కు సుట్టిగా మాట్లాడడం, ఎనర్జెటిక్గా ఉండడం, అగ్రెషన్లో ఉండడం, తనను తాను చాలా జోవియల్గా తీసుకోవడం. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఎక్కడో నాలో లక్షణాలు చాలా ఉన్నాయి. అంటే వాళ్ళిద్దరితో కంపేర్ చేసుకుంటున్నాను కాదు ఉద్దేశం, మీరు అడిగారు కాబట్టి చెబుతున్నాను. మా ముగ్గురులో కామన్ లక్షణాలు కొన్ని ఉంటాయి. ఎవరైనా జోక్ వేస్తే విపరీతంగా నవ్వడం కానీ, లేకపోతే ముక్కుసూటిగా మాట్లాడడం అవ్వచ్చు, కొంచెం పని వచ్చినప్పుడు హై ఎనర్జీగా పెట్టి పనిచేయడం అవ్వచ్చు, మమ్మల్ని మేము చాలా తేలిగ్గా తీసుకొని జోకులు వేసుకోవడం అవ్వచ్చు. నేను మొన్నే ఇందాక చెప్పాను, మహేష్ బాబు గారు ఒకసారి కలిసి ఆ సినిమా బిఫోర్ సినిమా నాది ఆడలేదు, నేను వెయిట్ లాస్ అయ్యాను. ఆయన చూసి ఏంటి హరీష్ ఏంటమ్మా బాగా తగ్గావు అంటే, చాలా రకాలుగా తగ్గాను సార్, అన్ని రకాలుగా తగ్గానని చెప్పాను. అంత తేలిగ్గా తీసుకుంటాను నేను పర్సనల్గా. చాలామంది యాటిట్యూడ్, యారగెన్స్ అదే ఉంటుంది. ఎప్పుడంటే మీరు లైన్ క్రాస్ చేసినప్పుడు కదా అవన్నీ బయటకు వచ్చాయి. నా మీద నేను చాలా జోకులు. మొన్న సుమ వేలుకి ఏమైంది అని అడిగారు ఫంక్షన్లో. అనవసర విషయాల్లో వేలు పెట్టడం అలవాటు అండి, అందుకే ఇలా జరిగిందని చెప్పి. అంటే డైరెక్టర్ అనేది సెట్లోకి వెళ్ళిన తర్వాత అనుకుంటాం తప్ప, ఇంకా వాష్రూమ్కి వెళ్తే డైరెక్టరు, పడుకుంటే డైరెక్టర్, కూర్చుంటే డైరెక్టర్, నిల్చుంటే డైరెక్టర్ అంటే ఎలా బతుకుతామండి బేసిక్గా. సో వర్క్ని సీరియస్గా తీసుకుంటాం తప్ప, నన్ను నేను చాలా లైట్, నా మీద నేను వేసుకుని జోకులు అంటే మీరు అసలు ఆశ్చర్యపోతారు. నా క్లోజ్ ఫ్రెండ్ సర్కిల్లో తెలుస్తుంది డెఫినెట్గా. అది కళ్యాణ్ గారిలో చూసాను, నేను మళ్ళీ రవితేజ గారిలో చూశాను. దీంట్లో కళ్యాణ్ గారు అనగానే పాట పెట్టగానే నడుచుకుంటూ వెళ్ళిపోతారు అనేది ఒక పెద్ద విమర్శ చాలా కాలం ఆయన మీద ఉండేది. అఫ్కోర్స్ నా సినిమాలో ఉన్న దేవుడి దగ్గర పాట అనగానే నా వాకింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు అనేది ఉంది. దాని మీద ఒక సీన్ చేసాం సినిమాలో. అది ఆయన యాక్సెప్ట్ చేయడం అనేది అసలు మామూలు విషయం కాదు. మీరు చూస్తే అరే కళ్యాణ్ గారు భలే యాక్సెప్ట్ చేశారు, ఇంత అసలు తన మీద తన జోకులు భలే వేసుకుంటున్నారు ఏంటి అన్న ఫీలింగ్ వస్తుంది మీకు. అది చాలా మంచి సీక్వెన్స్ సినిమాలో. అది ఫస్ట్ హాఫ్లో ఉంటుంది, హిలేరియస్ సీక్వెన్స్ అది. అండ్ ఆయన డ్యాన్స్ని కామెంట్ చేస్తూ సీన్ అది చూడండి.
దాన్ని బట్టి అంత పెద్ద వ్యక్తి అంత సింప్లిసిటీ అనేది మీకు అర్థమవుతుంది బేసిక్గా. అలాగే రవితేజ్ అన్నయ్య ఒకసారి షూటింగ్కి వెళ్ళా, ఒకసారి షార్ట్ లేట్ అయింది. ఏంటన్నయ్య లేట్ అంటే అది ఒక యాంటిక్ కార్ అంట, అది ఫ్రేమ్లో కనబడాలంట, దూరంగా ఎక్కి షాట్లో షూటింగ్ చేస్తున్నాం, దూరంగా కార్ అలా ఫ్రేమ్లో ఉంటే ఫ్రేమ్ బ్యూటీ బాగుంటున్నారు, ఆ కార్ తీసుకొస్తున్నారు అన్నయ్య, అందుకే లేట్ అవుతుంది అని చెప్పారు. వేరే షూటింగ్ అది. మనమే పెద్ద యాంటిక్ సెట్లో మళ్ళీ యాంటిక్ ఏంటంటే అలా ఎవరు మాడతారు? గ్లామర్ ఇండస్ట్రీలో ఉండి ఒక్క సంవత్సరం వయసు ఎక్కువ చెబితే హర్ట్ అయిపోయే జనాలున్న ఒక మైండ్ సెట్లో అంత తేలిగ్గా ఎలా మాడతారు మనుషులు? సో వాళ్ళిద్దరి ఇన్ఫ్లుయెన్స్ నాకు చాలా ఉంది. కళ్యాణ్ గారి ఇన్ఫ్లుయెన్స్, రవితేజ్ గారి ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉందండి. ఇద్దరితో మోర్ దెన్ డికేడ్ రిలేషన్ కాబట్టి. మన కళ్యాణ్ గారు విచిత్రంగా అన్నారు, హరీష్ మన ఎందో సినిమా అంటారు. సార్ మీరు గొప్ప గొప్ప డౌట్లు వేస్తారు, రెండో సినిమా సార్, గబ్బర్ సింగ్ తర్వాత మన సినిమా ఎప్పుడు కానీ నాకు ఎందుకో హరీష్ నీతో ఉన్న జర్నీకి మనం చాలా సినిమాలు చేసి ఉన్న ఫీలింగ్ వస్తుంది అన్న. మంచిదే కదా సార్, మీ మనసులో ఉన్న భావం నిజం వాళ్ళని కోరుకుంటున్నా అని చెప్పి. ఆ జర్నీ అలాంటిదండి నాకు అన్నయ్యతో కానీ కళ్యాణ్ గారితో కానీ. ఇప్పుడున్న కొత్త జనరేషన్ ఫిల్మ్ మేకర్స్లో పిచ్ డెక్లని లేదంటే యూజింగ్ స్క్రీన్ ప్లే టూల్స్ ఏఐ యూస్ చేసి ఈ కొత్తగా వస్తున్నారు. అవునండి. మీరు పేపర్ మీద పెన్ను రాసే టైప్ ఐ డోంట్ థింక్ మీరు టైప్ కూడా చేయరేమో కదా? టైప్ చేయండి. మొత్తం పేపర్ మీద ఓల్డ్ స్కూల్ పెన్ను పట్టుకున్నప్పుడు అది పుష్ చేస్తుంటుంది. పెన్ టైప్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీకు ఎక్కడో ఒక చిన్న రిలాక్సేషన్ ఉంటుంది. పెన్తో రాసినప్పుడు నెక్స్ట్ లైన్ రాయాలన్నప్పుడు ఆటోమేటిక్గా నాకు అప్పుడే సెంటెన్సెస్ ఫామ్ అవుతుంటాయి, అప్పుడే క్యారెక్టర్స్ ఫామ్ అవుతుంటుంది. ఒక థాట్ బ్రెయిన్లో అనుకొని మళ్ళీ మర్చిపోతామని పెన్లో పెడుతున్నప్పటికే ఈ థాట్ బెటర్మెంట్ వచ్చేస్తుంది అక్కడ. నేను పేపర్ పెన్ బ్యాచ్. ఎందుకు మీరు ఐ థింక్ మళ్ళీ మన వాళ్ళు ఏంటారు ఏమన్నా అంటే మనకు ఇన్స్పిరేషన్ ఉండి మన ఇష్టం డైరెక్టర్ ఇంటర్వ్యూలు చూస్తాం కాబట్టి తెలుస్తుంది. మళ్ళీ నేను నాకు ఇష్టమైన డైరెక్టర్ పేరు చెప్తే మరి ఇక్కడ పెద్ద మార్టిన్ స్కార్సెసీ లేదా ఇక్కడ పెద్ద క్వింటిన్ టారెంటినో అనుకుంటారు. మళ్ళీ చెప్పండి. ఈవెన్ టారెంటినో కూడా పేపర్ పెన్తో రాస్తాడు ఈ రోజుకి, టైప్ చేయడం నేను ఎక్కడ చదివాను. ఐ థింక్ అది ఫ్లో అనుకుంటా. ఫ్లో అండి. పెన్నులోంచి ఇంకో వచ్చేటప్పుడు మా మెదడులోంచి కూడా రాయడం కాదు సార్, నేను ఇప్పటివరకు ఒక ఈ బుక్ చదవలేదు, ఒక కిండిల్ నేను చదవలేదు. నాకు ఆ పేపర్స్ తిప్పుతుంటే ఆ బుక్ స్మెల్, ప్రశాంతంగా అక్షరాలు ఇక్కడ ఉండి ఒక చిన్న పేపర్ మార్కర్ పెట్టుకొని, పేజ్ మార్కర్ పెట్టుకొని పుస్తకాన్ని ఈ డిస్టెన్స్లో చదవడమే నాకు చాలా ఇష్టం. నేను పుస్తకాలు ఈ రోజుకి పేపర్ బుక్కే చదువుతా. అమెజాన్లో పేపర్ బుక్ నాట్ అవైలబుల్ అంటే అసలు నేను బుక్కే ఆర్డర్ చేయను. నేను పుస్తకం పట్టుకున్నప్పుడు వచ్చే ఫీల్, చదువుతున్నప్పుడు వచ్చేది, గబుక్కున మళ్ళీ వెనక్కి వెళ్ళి ముందుకు రావడం, అది ఫర్ ఎవర్ గ్రీన్ అండి బేసిక్గా. నేను ఏఐ అంతా ఏంటంటే ప్రీ ప్రొడక్షన్ వాడతాం, ఫైట్ మాస్టర్కి మనం అనుకున్న లుక్ చెప్పడానికి, లేకపోతే ప్రీవియలైజేషన్ చేసుకుంటే కొంచెం రైటింగ్లో అస్సలు రైటింగ్ ఒరిజినల్గా ఉండాలి సార్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లస్ యువర్ అన్ ఎక్స్పర్ట్ కదా, అంటే డైలాగ్స్ అప్పటికప్పుడు ఫామ్ చేసి మాట్లాడగలిగే. ఇప్పుడు ఏఐకి నాకు కొంచెం తిక్కుంది, అనుకో లెక్కుంది, ఇలాంటి ఇంకో 10 లైన్ 1 లైన్ ఇవ్వంటే ఇస్తుంది. బట్ నాకు కొంచెం తిక్కుంది, ఆ ప్రాంప్ట్ ఫస్ట్ రాయాల్సింది మనిషే. నేను దాన్ని బిలీవ్ చేస్తాను. నేను హెచ్ఐ వాడతాను. రైట్. ఏమని అంటే మీరు క్రియేట్ చేయగలిగే పొజిషన్లో ఉన్నప్పుడు యూ డోంట్ నీడ్ అండి. 100% ఐ అడాప్ట్ టు టెక్నాలజీ. రైటింగ్లో అంటే ఎలా ఉంటుందంటే అప్డేట్ అవ్వడం వేరు, కేవలం అప్డేట్ కోసం పరిగెత్తడం వేరు. అది ఫీల్ అవుతాను నేను. ద టైం కమ్స్, డెఫినెట్లీ. నెక్స్ట్ కేవిఎన్తో చేస్తున్నారు సార్. కేవిఎన్ గారితో నాకు ఒక కమిట్మెంట్ ఉంది. ఈ విషయం నేను చెప్పి తెరాలి. ఇంకో విషయం ఏంటంటే కేవిఎన్తో పాటు లోహిత్ అని తెలుగు తను చూసుకుంటాడు, తను ప్రొడ్యూసర్. అతను నాకు బ్రదర్లు అంటాడు. నాకు తారక్ గారు, ఎన్టీఆర్ గారు పరిచయం చేశారు అబ్బాయిని. అప్పటి నుంచి నాకు 12 ఏళ్ళు నాకు ట్రావెల్ అవుతున్నాడు. సో ఇట్స్ లైక్ హోమ్ మ్యాన్ లాంటిది. హ్యావింగ్ సెడ్ దట్, మిస్టర్ బచ్చన్ పోయిన తర్వాత మీకు తెలిసి ఇండస్ట్రీలో సక్సెస్ వాల్యూస్ని ఎలా ట్రీట్ చేస్తారో ఆ మనుషుల్ని అడిగితే, మిస్టర్ బచ్చన్ పోయిన తర్వాత నాకు అడ్వాన్స్ పంపిన వ్యక్తి సితారా వంశీ గారు. సో సార్ నాకు కేవిన్ అడ్వాన్స్ ఉంది తెలుసు కానీ సార్ మీరు ఎప్పుడు సినిమా చేస్తారు, ఒక్క ఫ్లాప్తో మిమ్మల్ని మేము జడ్జ్ చేయట్లేదండి, ప్లీజ్ లెట్ us కొలాబరేట్ అని చెప్పేసి వంశీ గారు నాకు సినిమా ఫ్లాప్ అయ్యాక డబ్బులు పంపారు. ఈ టైంలో మీకు అవసరం ఉంటే డబ్బులు ఉంచండి అని. సో ఆయనతో కూడా నాకు ఫైనాన్షియల్ కమిట్మెంట్తో పాటు ఎమోషనల్ కమిట్మెంట్. ఓకే. ఈ 3 బ్యానర్స్ దిల్రాజ్ గారిది ఏమో సార్ మన హోమ్ బ్యానర్. అన్న పలానా సినిమా చేద్దాం అనగానే ఆయన వచ్చి చేసేసుకొని నీకేంటి నేను ఆపేది ఎవరు మా బ్యానర్లో అంటారు.
మీరు ఫ్లాప్స్ ఇచ్చినప్పుడు ప్రొడ్యూసర్స్ తో మీరు ఇంకా మంచి రిలేషన్‌షిప్స్ ఉన్నాయి. జనరల్‌గా ఫ్లాప్స్ ఇచ్చినప్పుడు వాళ్ళ ప్రొడ్యూసర్స్ ట్రీట్‌మెంట్ ఎలా ఉంటుంది? సార్ నాట్ ఓన్లీ ప్రొడ్యూసర్ అండి. ప్రొడ్యూసర్‌ని బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదండి. ఆ షాక్ ఫ్లాప్ అయిన తర్వాత నేను చాలా ఇంటర్వ్యూలో చెప్పాను. ఫోన్ సాయంత్రం వరకు 100% ఛార్జింగ్‌లో ఉండదు. ఒక్కసారి కూడా మోగేది కాదు. ఏంటి ఇండస్ట్రీ మనం మనం వదిలేసిందా? ఇంకా మనతో పని లేదా? అన్న ఒక థాట్స్ వస్తుంటాయి. నెగెటివ్ థాట్స్ వస్తుంటాయి. బట్ అది సృష్టి ధర్మం కదా సార్. ఇప్పుడు మేము డైరెక్టర్లు అందరం సక్సెస్‌ఫుల్ హీరోల వెనకాలే పరిగెడుతున్నాంగా. ఆళ్ళతో సినిమా తీయాలని. సృష్టి ధర్మం అండి. ఎప్పటికైనా సక్సెస్ స్పీక్స్ లౌడర్ దెన్ ఎనీ అదర్ లాంగ్వేజ్ అని ఊరికే అనలేదు కదా! అది ప్రతి కామన్. కొత్తలో ఇబ్బందిగా ఉంటది డెఫినిట్‌గా. అయ్యో! ఏంటి ఇలా చేస్తున్నారేంటి? అరే! నిన్నటి వరకు ఇలా మాట్లాడిన వ్యక్తి ఇవాళ ఏంటి అసలు ఫోన్ ఎత్తట్లేదు. ఉంటది బిగినింగ్‌లో. ఆ తర్వాత అర్థమైపోద్ది. ఆ తర్వాత అర్థమైపోద్ది. జీవితం ఏమంటారు చూసారా? ముందు పరీక్ష పెట్టి తర్వాత పాఠం నేర్పుద్ది అంటారు చూసారా? ఇండస్ట్రీ కూడా అంతే. సో, ఇన్ని ఒడిదుడుకుల తర్వాత హ్మ్. ఈ ఫిల్మ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' రిలీజ్ యెస్ సార్. యెస్ సార్. యెస్. సో, ఫైనల్‌గా మీరు చెప్పేదేంటి మూవీ గురించి? మార్చి 19న తెలుగు ప్రేక్షకులందరూ ఈ ఉగాది తెలుగు సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్'తో ప్రారంభించండి. అందరు తెలుగు ప్రేక్షకులకి చాలా కాలం తర్వాత ఒక అచ్చమైన తెలుగు సినిమా, మంచి పాటలు, మంచి మాటలు, మంచి పర్ఫార్మెన్స్‌లతో మంచి ఎంటర్‌టైనర్ సినిమా మీరు చూడబోతున్నారు. అలాగే పవర్ స్టార్ ఫ్యాన్స్ అందరికీ మళ్ళీ చెప్తున్నాను. మీరు ఈ సినిమా మళ్ళీ చూసేలా ఉంటది. కళ్యాణ్ గారిని చూడడానికి 2 కళ్ళు సరిపోవు అనే పద్ధతిలో ఉంటది. సో గైస్ డోంట్ ఫర్గెట్ మార్చ్ 19థ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆగమనం. ఆల్ ది థ్యాంక్ యూ బెస్ట్. జీవి గారు. థ్యాంక్ యూ. ప్రశాంతంగా చాలా రోజులైంది ఇలా మనం మాట్లాడుకొని బేసిక్‌గా. ఇంటర్వ్యూ లాగా అనిపించలేదు. మనం మామూలుగా కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకున్నట్టుంది. కాఫీ తాగుతూనే కబుర్లు చెప్పుకుందాం. అలాగే చెప్పాము. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.